ఎలా ఉంది లైఫ్? బాగుందా? గుడ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 1 year. 1 year అయిందా? యానివర్సరీ ఇప్పుడు మొన్న Feb 21st. బాగానే గుర్తుపెట్టు, బాగా నార్మల్ గా గుర్తుపెట్టుకోడు. నీకు తెలియదు అని చెప్పి ఎంగేజ్మెంట్ డేట్ అడగండి ఒకసారి. ఎంగేజ్మెంట్ తెలుసు, అది కూడా డిసెంబర్. నవీన్ గ్యాప్ లో ఆలోచిస్తున్నా. ఇక్కడ కలిసారు నార్మల్ గా వీళ్ళ ఇంట్లో. వాళ్ళ నుంచి నువ్వెందుకు ఎలా వచ్చింది? నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఫోన్కి ఏం చేస్తే కోపం ఎక్కువ వస్తుంది? 24/7 కోపంలోనే ఉంటాడు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? చాలా రేర్ నా కోపం వచ్చేది, అంత ఈజీగా రాదు. ఫోన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? చాలానే. చెప్పు. ఇదంతా దీనివల్ల. కరెక్ట్. ఫేవరెట్ సాంగ్? మహాభారతం. మహాభారతమే. ఎప్పుడైనా నేను కొట్టిందా సీరియస్ గా? కొట్టింది. Serious గా? పాపం తనకి ఏం చేయాలో అర్థం కదా టైంలో, తను కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటే. ప్రెసెంట్ ఏ స్టార్ ఇస్ బార్న్. అందులో ఒక సీన్ ఉంది లిప్ లాక్. మామూలుగా చేయాలని జూమ్ చేసి చూపిస్తుంది. చూడు 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 చూడు, మూత ఎంత పెట్టావు కదా చూడు అంటే నాకు అర్థం కావట్లేదు. లేదు, బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని. ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే రీసెంట్ గా ఇష్యూస్ అవుతున్నాయి, ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ అబ్బా ఏం ఎత్తాలనుకున్నావు అదే. బెట్టింగ్ యాప్ వాళ్ళు మెసేజ్లు పెట్టిన మెసేజ్లు ఉన్నాయా? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ కపుల్ గెస్ట్ వాసంతి అండ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని హీరోగా మనందరికీ ముందుకు రాబోతున్నాడు త్వరలో. అండ్ వీళ్ళిద్దరు కపుల్గా నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ ఇప్పుడు టైం డేట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. వీళ్ళతో మాట్లాడి వీళ్ళ జర్నీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ శివ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను, ఎందుకు ఇక్కడ సడన్ గా సైలెంట్ అంత ఫార్మల్ గా మాట్లాడేసరికి అది నాకు అర్థం కాదు. కెమెరా అనవగానే సడన్ గా మారిపోయింది. ఆ ఇంట్రొడక్షన్ అప్పటి నుంచి నాకు నవ్వు వస్తుంది, బట్ ఐ వాస్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఫస్ట్ టైం కదా మనం ఇద్దరం కదా, ఇది ఫస్ట్ టైం మనం కలవడం కాదు, ఇంటర్వ్యూ. కలిసారుగా మీరిద్దరు. ఎలా ఉంది లైఫ్? బాగుందా? గుడ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 1 year. 1 year అయిందా? యానివర్సరీ ఇప్పుడు మొన్న Feb 21st. బాగానే గుర్తుపెట్టు, నార్మల్ గా గుర్తుపెట్టుకోదు. నీకు తెలియదు అని చెప్పి ఎంగేజ్మెంట్ డేట్ అడగండి ఒకసారి. ఎంగేజ్మెంట్ ఇప్పుడు తెలుసు, అది కూడా డిసెంబర్. ఇప్పుడు ఆలోచించుకుంటది ఈ గ్యాప్ లో. నవీన్ గ్యాప్ లో ఆలోచిస్తున్నా. చెప్పు. డిసెంబర్ 7th. నిజంగా నవీన్ గ్యాప్ లో ఆలోచించావా? అంతే. లేదు, సడన్ గా అడిగితే ఎలా చెప్తారు చెప్పు. అలాంటి సడన్ క్వశ్చన్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే సడన్ గా కొంచెం మైండ్ అక్కడ బ్లాంక్ అయిపోతుంది అనమాట. అంత హ్యాపీయా ఇద్దరు? ఎవ్రీథింగ్ ఇస్ శివ. ఎలా పరిచయం ఇద్దరు? ఇండస్ట్రీయా? చెప్పాము ఆల్రెడీ. వేరే ఇంటర్వ్యూ చెప్పి నాకే అనుకుంటున్నాను. సో నాకన్నా ఎక్కువ ఈయన బాగా చెప్తారు. చెప్పు. ఎందుకు స్టోరీ నరేషన్ బాగా చెప్తాను. అంటే నువ్వు ట్రై చేసారా? ట్రై ఏం చేసుకోలేదు, అది అలా అయిపోయింది. డెస్టినీ యాదృచ్ఛికం అంటారు కదా, యాదృచ్ఛికం. కాదు, మీరు ఎక్కడ కలిసారు నార్మల్ గా? వీళ్ళ ఇంట్లో. వాళ్ళ నుంచి నువ్వెందుకు ఎలా వచ్చింది? అంటే ఫ్యామిలీస్ కలిసారు. కలవడమే ఫ్యామిలీస్ అన్నమాట. నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, చెప్పండి. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట, లాంగ్ బ్యాక్. ఎప్పుడో ఇట్లా సరదాగా తిరుపతిలో వెళ్తూ హాయ్ అని అనుకున్నారు. తిరుపతిలో వెళ్తున్నా అది అంతేలే, తిరుపతిలో హాయ్ అని అనుకున్నారు. ఆ హాయ్ కాస్త 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది అనమాట. జస్ట్ సమ్ స్ట్రేంజర్ హాయ్ అనుకున్నారు, అలా 18 years ఆఫ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిపోయి నాకు తెలియదు, తను తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ తెలీదు. మా ఫ్యామిలీస్తో క్లోజ్ ఉండేది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళంట, నాకు అది కూడా తెలియదు. నేను కలిసేదాన్ని కాదు. నువ్వు కాదు, వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ సిస్టర్ కానీ.
సో మనోళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేయడం, వాళ్ళు ఇక్కడికి వచ్చిన మన ఇంట్లో స్టే చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇక వన్ ఫైన్ డే నేను ఒక నరేషన్లో ఉండి స్టోరీ డిస్కషన్లో ఫుల్గా ఉండే అనమాట. ఫుల్గా అదే స్టోరీ డిస్కషన్లో అది ఒక మార్నింగ్ 6 అయిపోయింది. 6-7 కల్లా పడుకునేసరికి ఇంటి నుంచి ఫోన్, ఇట్లా తిరుపతి ఆంటీ వాళ్ళు వచ్చారు రావాలి అది ఇది. ఇంటికి నాకు అసలు అంటే ఎందుకు లేచానో తెలియదు, దేనికి లేచానో తెలియదు, వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ హ్యాంగ్ ఓవర్లో హెడేక్లో ఉన్నాను నేను. తీరా చూస్తే ఒక అమ్మాయి పార్క్ చేస్తుంది అందంగా బయట కారు, అంటే వచ్చిరాని డ్రైవింగ్తో అందంగా బాగా పార్క్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను హీరోయిక్గా వాళ్ళ మదర్ని హెల్ప్ చేయమంటారా అన్న. అప్పటికి అమ్మాయి పార్క్ చేసేసింది, ఇక పైకి రావడం కూర్చోవడం. ఈ అమ్మాయి అప్పటికి చూడలేదు, చూడలేదు. వసంతి కృష్ణన్ బిగ్ బాస్ అని వాళ్ళు నాకు చెప్పడం ఆ టైంలో, అచ్చా ఇదేంటో చూద్దాం అని చెప్పి నా రూమ్ లోకి వెళ్ళి ఫస్ట్ అంత హెడ్ఏక్ ఉన్నా కూడా గూగుల్లో సర్చ్ చేశాను నేను వసంతి కృష్ణ. ఇంటర్వ్యూ ఇచ్చింది మా ఇద్దరిది బజ్ వస్తుంది. సో అలా పేరు చూసి నేను ఫస్ట్ టైం చూడ్డాం అమ్మాయిని ఫొటోస్. మేబీ ఎప్పుడైనా ర్యాండమ్ గా రీల్స్ లో చూసుంటాను కానీ అమ్మాయిలను చూడను కదా నేను, చాలా దూరంగా. ఇది నీ ఫ్రెండ్స్, నీ ఎక్స్లు, నీ కాలేజ్ మేట్స్ అందరూ చూస్తే ఇది వాళ్ళు ఎలా నవ్వుకుంటారంటే అలా నవ్వుకుంటారు. అమ్మాయిలు చూడను కదా జనరలీ అంట. ఎక్స్లు అబ్బా దీని గురించి మాట్లాడతా. సో ఆ అమ్మాయిని చూడడం, తర్వాత వీళ్ళు వచ్చే ముందు నేను పడుకోవడము. సో వాటర్ కోసం వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళందరూ వచ్చారనమాట ఇంట్లోకి. అప్పటికే రూమ్ లోకి పరిగెడదాం అనేసరికి వీళ్ళు వచ్చేసారు. మా మదర్ ఇంట్రడ్యూస్ చేయడం, ఫుల్ హెడేక్తో కూర్చోబెట్టారు. కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్ టాక్స్. నేను తల పట్టుకొని నెత్తిన వస్తుంది అని అంటే మా మదర్ చాలా కాన్ఫిడెంట్ గా, నైట్ షిఫ్ట్ చేశాడు మా అబ్బాయి సాఫ్ట్వేర్ కదా అందుకే హెడేక్ వస్తుంది అని అంటే, నేనేదో గునుక్కుంటున్నాను లోపల ఇన్నర్ వాయిస్ లాగా, ఇది హ్యాంగ్ ఓవర్ అని ఏదో అన్నాను. తిని చాలా గట్టిగా నవ్వింది. ఇలానే పక్కనే కూర్చున్నాం. దీనికన్నా వర్స్ట్గా నవ్వింది అనుకోండి ఇంకా. సో మేబీ వాళ్ళకి ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాప్చర్ అయినాయి. ఇక ఓ 2 days తర్వాత మెల్లగా వీళ్ళ పిన్ని యాక్చువల్లీ ఇనిషియేట్ తీసుకొని మీ ఇద్దరు పక్కన బాగున్నారు, సో ఏమంటారు బాబు అని చెప్పేసి. మా పిన్ని 2 days తర్వాత, కానీ అత్తయ్య ఆ రోజే అడిగింది, నువ్వు నా కోడలైతే ఎంత బాగుంటుంది తెలుసా బిడ్డ అనింది. అత్తయ్య ఆ రోజే అడిగారు. మా పిన్ని అయిన 2 days తర్వాత. నా కొడుకు కన్నా పెద్దదానివి కాబట్టి అయిపోయింది, చిన్న అమ్మాయి అయితే పెళ్లి చేసి అడిగేదాన్ని ఏదో అడిగారంట. అది నాకు తెలీదు, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. అవునా ఆంటీ, సరే ఆంటీ అని చెప్పి నేను ఇంకా జీవితంలో రావద్దు అనుకుందంట మా ఇంటికి. దారిలో వచ్చేటప్పుడే ఇదేంది ఇంత దూరం ఉంది ఎల్బీ నగర్, నేను జీవితంలో ఇలా ఇంటికి రావద్దు ఇక అనుకుందంట. తరాస్తు దేవతలు నాకు తెలిసి జీవితం అవుతుందో నాకు తెలియదు సార్. ఎన్నిసార్లు వెళ్ళాలి బాధగా ఉంది సార్. పెద్ద 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 ఏంటి నాకు కన్ఫ్యూజన్. పెద్ద ఈయనకన్నా నేను 2 years పెద్ద. నాకన్నా పెద్ద. ఐఎమ్ జస్ట్ పెద్ద. ఐఎమ్ జస్ట్ 28. అంత సీన్ లేదులే, కానీ నా అని చెప్పారు నాకు పెద్ద తను చిన్న అని. బట్ తను నాకన్నా 1 year అంతే, 1 year or 6 months వేరియేషన్ అంతే. 6 months ఏముండదు సార్, కానీ తనకన్నా నేను కొంచెం పెద్దే. 1.5-2 years ఉంటుంది. అయిపోతాయి, ఏదైనా జరిగితే జరిగింది. కానీ ఈసారి నెక్స్ట్ ఇయర్ ఫిక్స్ అయిపోయింది. 1 year పెద్ద, 2 years పెద్ద చెప్పేటప్పుడు 1.5 year పెద్ద, 1.5 year కన్నా ఎక్కువనే, ఆల్మోస్ట్ 2 years దగ్గరలో ఉంటుంది. జస్ట్ 3 months తక్కువ 2 years. గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, ఎన్ని గర్ల్ ఫ్రెండ్స్ ఉండే? అంటే రీసెంట్ గానే చెప్పాడు నాకు. నేను ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఒక్క నిమిషం. నన్ను అడిగింది క్వశ్చన్ కి నేను నాకు చెప్పింది నేను చెప్పేస్తాను అన్నమాట. నాకు ఆగలేదు, నువ్వు తింటావా? కాదు, నాకు ఆగలేదు. మా నటరాజ్ మాస్టర్ అయితే నేను చిన్నప్పటి నుంచి, అంటే ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు ఆ లైఫ్ అని. 100 మంది లేదు, నేను అంటే ప్రతి ఒక్కరిని చాలా క్యూట్ గా ప్రపోజ్ చేసేవాడిని, అందరు రిజెక్ట్ చేసేవాళ్ళు. నన్ను ఒక 100 మంది దాకా ప్రపోజ్ చేసి ఉంటారు, 100 మంది రిజెక్ట్ చేశారు, ఒక్కరు వాళ్ళలేదు. లాస్ట్ కి మా ఇంటికి ఒక ఆమె వచ్చింది, మా ఇంటి ఆమె అలా ఎలా పడకపోవడం? గర్ల్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు పడకపోతే? ఎక్స్ ఎలా అవుతారు? ఇప్పుడు నిజం చెప్పు సార్. ఇప్పుడు నిజం చెప్పు. ఏంటి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు శివ, నిజంగానే లేరు. మీకు తెలియదు ఏముంది, నేను ఎప్పుడైనా అడిగాను. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఈ డిస్కషన్ లేదు. సరే సరే, ఇది ఒప్పుకోరు కానీ నీకు తెలుసు శివ, నాకు తెలుసు, చూస్తున్న ప్రేక్షకులకు తెలుసు. వదిలేసేయండి, తనకే వదిలేసేయండి. ఏమంటారు అది, ఏకపత్ని వ్రతుణ్ణి. ఈమె కూడా నువ్వు ప్రపోజ్ చేసావు? తనే చేసింది,
తనే వేసింది ఫస్ట్. యాక్చువల్లీ ఎవరు ఏం చేసుకోలేదు. ఫస్ట్ ఈయన ఏ రోజైతే మీట్ అయ్యానో ఆ రోజు నైటే ఫోన్లు స్టార్ట్ చేశాడు, మెసేజ్లు స్టార్ట్ చేశాడు. ఇంకా అలా అలా వెళ్ళిపోయి ఇద్దరం కనెక్ట్ అయ్యాము. ఒక రోజు తిను ఐ లవ్ యూ చెప్పు అని అంటే నేను చెప్పాను, నేనే చెప్పాను. అప్పుడు తను నేను కాదు, చెప్పమంటే నేను చెప్పాను. ఓకే ఇష్టం ఉండే చెప్పాను ఆబ్వియస్లీ. అంటే నేను కాదు అడిగింది, నేను కాదు, బ్లాక్ డాగ్ అడిగాడు. లోపల ఉన్నాడు బ్లాక్ డాగ్. ఇంట్లో ఫంక్షన్ ఉండే, నువ్వు కాదు అడిగింది. ఒక్క నిమిషం, ఫంక్షన్ ఏదో అయి ఉండే మనది, ఒక ఈవెంట్ అయి ఉండే. సో నైట్ రిటర్న్ వీఆర్ కమింగ్ బ్యాక్, ట్రావెలింగ్ బ్యాక్ టు అవర్ హోమ్. ఆ టైంలో ఎందుకు సడన్గా తను కాల్ చేసేసరికి నాకేమనిపించిందో లేదు, సరే చెప్పు అని అన్న. తను ఇమీడియట్గా విత్ ఇన్ ఏ సెకండ్స్, లైక్ 1-2 సెకండ్స్లో తను చెప్పేసింది. మరి నువ్వేం చెప్పావా అన్నది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఓ 5 సెకండ్స్ 6 సెకండ్స్ కామ్గా ఉన్నాను నేను. తనకు ఇక కోపం వచ్చింది బాగా. సరే బాయ్ అన్న, నేను థ్యాంక్ యూ అన్నాను. యాక్చువల్లీ ఏం చెప్పావా అడిగి ప్రపోజ్ అడిగి నువ్వే థ్యాంక్ యూ చెప్పేసరి తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. నాకు అర్థం కాలేదు, మట్టి బుర్ర కదా. సో అడవి మనిషిని నేను, అడవి మనిషి. సో అడవి మనిషిని కదా, ఇంటికి వచ్చి మళ్ళీ సెకండ్ రౌండ్ 2 బ్లాక్ డాగ్ కాస్త జేమ్స్ అని ఉండే. సో రౌండ్ 2లో కూర్చున్నప్పుడు మళ్ళీ కాల్ చేస్తే పెద్ద తాగుబోతు అనుకుంటారా. ఇప్పుడు నేను అసలు నాకేం అలవాటు లేవు శివ. నిజమే శివ, అన్ని కట్ చేపిచ్చేసా. ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం మొత్తం కట్ సార్. సో ఇక పిప్పి చేసా. అది నా కోసం చేసుకున్నాను శివ. యాక్చువల్లీ కాదు, మామూలుగా ఆడియన్స్ లైక్ మీ అభిమానులు అడుగుతున్నారు బేబీ ఎప్పుడు. బేబీ చాలా మంది నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏ రీల్ పెట్టినా మా ఇద్దరిది, ఏ ఫోటో పెట్టినా కింద ప్రెగ్నెంటా అర్థం మాకు అయ్యి 1 year అయ్యింది. జనాలకి నేను చెప్పాలనుకుంటున్నాను, తనని మంచిగా కూర్చోబెట్టి తినబెడుతున్న వాడు పొట్ట విరిగిందే కానీ అది ప్రెగ్నెంట్ కాదమ్మా. ఓపెన్ గా చెప్తున్నాను మీకు. కుక్కుతానమాట, చిన్నపిల్లల్ని కుక్కినాడు, తిను ఇంకో 2 ముద్దలు తిను అని చెప్పి అట్లా వచ్చిన పొట్టనే అది, ఇంకా వేరే పొట్ట. యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచే అనుకున్నాము శివ, లేకపోతే పెళ్లి చాలా లేట్ గానే చేసుకునే వాళ్ళము. తినకైతే అసలు మైండ్ లో అది పెళ్లి చేసుకుందామనే ఇదే లేదు, ఐడియానే లేదు. అంటే 25 లో చేసుకుందామని తినకుండే. నాకు కూడా అంతగా లేదు, మా ఇంట్లో కూడా పెద్ద ఫోర్స్ ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవాలి అని. సో బేబీ టాపిక్ ఏంటంటే, మేము పెళ్లి చేసుకున్నప్పుడు, మేము పెళ్లి చేసుకోక ముందప్పుడే అనుకున్నాము ఒక 2 years టైం తీసుకుందాం మనము. సో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత దెన్ విల్ ప్లాన్ ఫర్ ద బేబీస్ అని చెప్పి. సో అదే ఇప్పుడు కూడా నడుస్తుంది. తన వర్క్స్ తను చూసుకుంటున్నాడు, తన మూవీస్ కానీ ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా, సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. సో నేను కూడా ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కునేంత వరకు మేమిద్దరం, సెటిల్ అయ్యేంత వరకు మేమిద్దరం, దెన్ విల్ గో విత్ ద బేబీ. టు బి ఆనెస్ట్ చెప్పాలి అని అంటే అసలు ఆ టాపికే లేదు. బిఫోర్ మ్యారేజ్ కూడా, మ్యారేజ్ ఒకటే 25 లో చేసుకుందాం అని అనుకున్నాం. అది కూడా ఎందుకు అని అంటే కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం ఇద్దరము, కొంచెం సెటిల్ అవుదాము, బిఫోర్ మ్యారేజ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేద్దాము. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. దాని తర్వాత మాకు ఇప్పటివరకు ఆ టాపికే లేదు, బేబీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కొంచెం సెటిల్ అవ్వాలి. ఇప్పుడు నా మూవీస్ కూడా కొన్ని రిలీజ్కి ఉన్నాయి, అండ్ నేను నెక్స్ట్ కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాను కాబట్టి. సో ఇప్పుడైతే ఇప్పుడు ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ అని తన పరిచయం అవ్వక ముందు, తను రాకముందు నుంచే ఇండస్ట్రీ. నేను రాకముందు ఒక 2 movies దాకా చేశాను, ట్రై చేస్తూనే ఉన్నాను మూవీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టార్ ఇస్ బోర్న్ అది రిలీజ్ ఉంది కదా, ఇప్పుడు రిలీజ్ ఉంది. అది ఇప్పుడు ఒక 2 songs రిలీజ్ చేసాం, మీకు చూపించాను నేను పోస్టర్స్, 2 songs. అందులో ఒక సీన్ ఉంది లిప్ లాక్. ఎక్స్పెక్టెడ్ అందులో ఒక సీన్ లోనే లిప్ లాక్ అని చెప్తున్నావు. ఆ సినిమా మొత్తం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నెక్స్ట్ అడుగుతా, నాకు పూర్తి కంప్లీట్ చేయండి. ఓ పని చేయండి శివ, మీరు ఇటు వచ్చేయండి, మీరు అటు వెళ్ళిపోండి, మీరు అడగండి మా ఇద్దరిని. అంటే ఆ లిప్ లాక్ అనేది తీసుకోలేకపోయా నేను. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నాకు తెచ్చి ఇలా చూపించాడు అనమాట. ఆ లిప్ లాక్ చూసి ఎన్ని దెబ్బలు బాధానంటే, నేను పాస్ చేసి జూమ్ చేసి నేను అప్పటికి కొట్టి మామూలుగా చేయాలి, నేను జూమ్ చేసి చూపిస్తుంది. చూడు 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 చూడు, మూతంతా పెట్టావు కదా చూడు అంటే నాకు అర్థం కావట్లేదు. లేదు అది చీట్ చేసినాము, ఐ వాస్ క్లోజింగ్ మై లిప్స్ అని చెప్తున్నాను అప్పటికి. ఆ చీట్ అని చెప్పాను నేను. ఎలా అక్కడ చీట్ ఎలా ఉంది, అంత క్లోజ్ గా అంటే చీట్ అని అంటావు నువ్వు? ఇండస్ట్రీలో ఉండే అమ్మాయికి చెప్తున్నావు నువ్వు అది చీట్ అని. అలా ఎలా పెడతావు బ్రో ముద్దు? ఎలా శివ, ఇలానే కదా, నోటితోనే పెడతాం కదా. చూడు అదే కదా,
అది తను రాకముందు కదా, ఇదొకటి అంటాడు. తను రాకముందు కదా సీన్స్ అన్ని జరిగినాయి. అవునా లేకే షూట్ స్టార్ట్ అయింది. ఏది అది లేదు, అది అప్పటికి టాకీ అయిపోయింది కంప్లీట్ గా. బ్యాలెన్స్ మొన్న తీసుకున్నారు పెళ్ళైన తర్వాత. సో నేను రాకముందు షూట్ జరిగింది వాళ్ళకి, అందుకనే బతికిపోయాడు. లేదంటే నేను అంత డేర్ చేయను కదా ఇప్పుడు. ఇప్పుడు చేయడు. ఇప్పుడు కాదు ఒప్పుకోరా? ఎందుకు చేయ సినిమా కదా, ప్రొఫెషన్ కదా. నా నెక్స్ట్ స్క్రిప్ట్ తను చదివింది అనమాట. సో తనకు ఇలా ఉంది, నన్ను పీగా పీస్కి చంపేయాలన్నంత కోపం. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ రా మూవీ అది. సో మీరు ఏ సీన్ చూసినా కాదు. ఇప్పుడు ప్రొఫెషన్ లో సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటివి ఉంటాయి, ఇవి ఉంటాయి కదా. నీకు యాక్సెప్ట్, తను చేస్తే నీకు యాక్సెప్ట్ కాదు? అస్సలు కాదు. అడగండి, నాకు ఈ క్వశ్చన్ కావాలి కానీ ఇక్కడ నుంచి అడిగింది. కాదు ఇంకా కాదు పెట్టట్లేదు ఏంటా అని చూస్తున్నాను. పెట్టేశారు కదా మెల్లగా. ఐఎమ్ నాట్ ఇట్ ఆల్ రెడీ టు యాక్సెప్ట్ దట్. తను కూడా ఇంకా యాక్సెప్ట్ చేయదు. నేను ఓకే అన్నాను. శివ మొన్న ఏమైంది తెలుసా, ఒక సీరియల్ షూట్ లో నాది ఫస్ట్ నైట్ సీన్ అయిందా ఏమైంది ఆ సీన్ అయిందా మనం నాకు చెప్పలేదు ఎందుకు? అరే నేను మొన్న టెలికాస్ట్ అయినప్పుడు ఇదిగోరా ఇది జరిగింది, సినిమాలో లాగా సీరియల్ రావురా, సినిమాలో లాగా చేసుకొని దుప్పట్లు దూడాలు ఇవన్నీ చేయరు అంటే నేను అలా అనలేదు. గత 10 రోజుల నుంచి చూస్తున్నా పారాని వేసుకుంటున్నావు, గోరింటాకి వేసుకుంటున్నావు. ఎన్ని రోజులు వేస్తారు శివ? నాకు అర్థం కదా అదే సీన్. నీకు అర్థమైంది కదా క్వశ్చన్ అది. ఇప్పుడు మన సినిమాలో అనుకోండి ఒకటే రోజులో ఒక కాల్ షీట్ లోనో వి విల్ కంప్లీట్ దట్. సీరియల్స్ ఆర్ డిఫరెంట్ కదా, నాకు తెలియదు కదా. ఎప్పుడు చూసినా ఇంట్లోకి రాగానే చేతికి అది గోరింటాకు ఉంటుంది, కాళ్ళకి పారాని. నేను అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ పెళ్లిలో నా పెళ్లిలోనే పారాని మూడు రోజులు కన్నా ఎక్కువ చూడలేదు నీ కాళ్ళకి, అలాంటిది డమ్మి దాంట్లో 10 రోజులు చూస్తున్నా, నాకు ఎలా అనిపిస్తుంది అని అన్న. ఇది నా క్వశ్చన్ అంతే, అక్కడ ఏం లేదు. బేసికలీ ఫస్ట్ మా ఇద్దరికి ఇంత పొసెసివ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు ఇద్దరికి ఈచ్ అదర్ పొసెసివ్ ఉంది. నాకు లేదు అని చెప్పలే, నాకు బీభత్సంగా ఉంది, తనకి బీభత్సంగా. సో అందుకనే మేము అండర్స్టాండింగ్ తో అవేవి లేకుండా మంచి కంటెంట్ తో వెళ్ళు మూవీస్ అని అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తున్నాం అంతే. అంత మించి ఒక్క సినిమాకి తను యాక్సెప్ట్ చేసింది, నెక్స్ట్ సినిమాకి చెప్తాడు అంతే, చెయ్యను. నెక్స్ట్ సినిమాకి నన్ను అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అది నువ్వు చేసుకో అన్నట్టు. అంటే చేసుకో, ఆ డైరెక్షన్ నేనే చేసుకుందాం. నెక్స్ట్ బాబు ఇల్లే చాలు కానీ లే కాదు. బిగ్ బాస్ కి బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని, చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని. అంటే రిలీజ్ అవ్వినా అవ్వకపోయినా కంటిన్యూ నేను మూవీస్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఫుల్ నేను షోస్ కానీ ఇంకా రిలాక్స్ అయిపోవాల్సి వచ్చింది. అప్పుడు ట్రైయింగ్ కదా, సో ఇది ఉండేది, ఉడుకు అనేది ఉండేది. ఎప్పుడు అందరికి తెలిసిపోవడంతో కొంచెం అనేది కామ్ అయిపోయి నేను ఇంకా సీరియల్స్ కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కునేసాను. సో ఇప్పుడు సీరియల్స్ కానీ షోస్ కానీ అవి నడుస్తున్నాయి. అదే ఇప్పుడు ఎందులో చేస్తున్నా సీరియల్? జమ్నీ టీవీ, జమ్నీ కావాలి, స్టార్ మా, ఈటీవీ, ఈటీవీ నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ బిఫోర్ అయితే స్టార్మాలో నాకు అంతగా సీరియల్స్ ఎక్స్పెషలీ ఫస్ట్ లీడ్ నాకు ఇచ్చేవాళ్ళు కాదు. సెకండ్ లీడ్స్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ. సో నాకు జమ్నీ నుంచి ఇది చెన్నై ప్రాజెక్ట్ వల్ల దే యాక్సెప్ట్ మీ యాజ్ ఏ మెయిన్ లీడ్. సో నాకు మెయిన్ లీడ్గా చేసింది నేను జమ్నీ టీవీ. సో ఇక్కడ నుంచి నేను న్యూగా నాకు అనుకునేది నేను చేస్తున్నానంటే జమ్నీ టీవీ. మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు, ప్లస్ హీరోయిన్గా అయితే నన్ను ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు. మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. బట్ సీరియల్స్లో మాత్రం వెనకబడిపోయాను. యాజ్ ఎ హీరోయిన్గా నాకైతే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో. షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను. సో ఇది ఒక్కటి డిఫరెన్స్ అంతే, ఇంకేం లేదు. 2 years అయిపోతుంది కదా ఏంటిది బిగ్ బాస్ అయిపోయి 2 years అవుతుంది. అవును. ఎందుకు ఆడియన్స్లోకి వెళ్ళడం, వెంటనే కనిపించడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, అవన్నీ ఎందుకు తగ్గింది వాసంతి? తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెక్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాది సీరియల్. సో ఆ హెక్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా. నేను ఏమి చేసుకోలేక, అంటే అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట. సో అది కొద్దిగా చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో అని. అండ్ ఇంకొకటి
జమ్ని టీవీలో మనకి షోస్ అనేది చాలా తక్కువ. ఇదే స్టార్మాలో ఈ సీరియల్ పడునుంటే మేబీ షోస్లో కనిపించేదాన్నేమో. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే షోస్ తగ్గడం వల్ల నేను ఎవరికి కనిపించలేదు అని అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా వేరే ఛానల్స్ లేకపోతే ఇదే వేరే ఛానల్స్ ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఈటీవీ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో నాకు ఇక్కడ అగ్రిమెంట్ 1 year ఉండడంతో ఏ సీరియల్ చేయకూడదు అని చెప్పి ఇది జమ్ని టీవీ రూల్స్ అంట. సో నాకు తెలియదు అది, అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ సీరియల్ ఒప్పుకోలేకపోతున్నా. ఫస్ట్ వన్ సీరియల్తోనే ఆగిపోయాను ప్రెసెంట్ అయితే. బట్ ఐ జస్ట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ నా యూట్యూబ్. కానీ యూట్యూబ్ చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ జనాలు కనెక్ట్ అయిందే మాకు నా యూట్యూబ్ ఛానల్ త్రూ నుంచి. సో ఐ స్టార్ట్ అగైన్, డెఫినెట్లీ ఐ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ దిస్ ఉగాది. మళ్ళీ మంచి కంబ్యాక్ ఉగాదికి డెఫినెట్ గా. నువ్వు ఆసక్తిని ఫేమ్ ఉందని పెళ్లి చేసుకున్నావా, ఫేమ్ ఉందని ప్రపోజ్ చేయించుకున్నావా, ఫేమ్ ఉందని తిరిగావా? శివ, యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే తిను పరిచయమైన టైంలో నన్ను కొన్ని థింగ్స్ అయ్యాయి మా ఇద్దరి మధ్యలో. గొడవల వల్ల కొంచెం ఒక మూడో వ్యక్తి రావడం, సేమ్ క్వశ్చన్స్ అడగడం. సో అది కొంచెం ఎలా అంటే దాన్ని ఏమంటారు, కొంచెం హర్టింగ్ అనిపించింది ఆబ్వియస్లీ. సో వసంతి అనే పర్సనే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినప్పుడు. సో అవుట్ ఆఫ్ కన్సర్న్ మా ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోండి మా అమ్మాయిని అన్నప్పుడు దట్స్ హౌ లైక్ వి స్పోక్. మేమిద్దరం మాట్లాడి, మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పడానికి ఒక భరోసా ఇచ్చాను నేను అంతే. దాని తర్వాత నార్మల్ మాట్లాడుకోవడం, ఫ్యామిలీస్ అండ్ వాళ్ళు ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగాయి. ఇప్పుడు నిజంగా వసంతి గారికి ఫేమ్ ఉన్నది నేను వాడుకోవాలో లేకపోతే నేను అది చూసుకొని చేసుకున్నాను అని అంటే ఈ పార్టీకి మీకు నేను ఛానల్స్లో కనిపించాము. ఈదర్ డాన్స్ షోస్, తను వచ్చేసి నాకు డాన్స్ షోకి మన ఇద్దరు అడిగారు వచ్చాయి డాన్స్ షోస్. కానీ మాకు మీరు చూసుంటుంటే మాకు తనకి చాలా కాల్స్ వచ్చాయి లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్. ఇట్లా కపుల్ కదా, కొంచెం ట్రెండింగ్ ఉండే ఆ టైంలో మనము ఇన్స్టాలో ఏదంతా. సో డాన్స్ షోస్కి కానీ ఈవెంట్స్కి కానీ ఇలా పిలిచినప్పుడు నేను నో అని చెప్పేవాడిని. షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నువ్వు నాతో ఎక్కడికి వస్తలేవు అని చెప్పి. మా ఇద్దరి మధ్యలో యాక్చువల్ చెప్పాలి అని అంటే ఆ టైంలో ఇదే గొడవ. అంటే మేము చేసిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ నెవర్ డిస్కస్డ్ బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నీతో రేపటి రోజు పెళ్ళైన తర్వాత షోస్కి రావాలని తను అడగలేదు, లేదా నేను రావాల్సి వస్తుందా అని నేను కూడా అడగలేదు. మేము చెక్ చేసుకోలేదు. ఏంటి ఎందుకల్లా అంటే నేను మూవీ సైడ్ ఉన్నాను కదా శివ. అంటే నాకేంటనంటే నేను దేన్ని తక్కువ చేయను, దేన్ని ఎక్కువ చేయను. నేను నాకు అన్ని సమానమే. నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కూడా నేను సినిమాలానే భావిస్తాను. ఒక షో అయినా కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను. సో వాట్ ఐ మీన్ టు సే, నేను లాంచ్ అవ్వాలనుకున్నది నా ఒక సినిమా అవుతుంది కదా ఆ టైంకి, ఒక 1-2 మూవీస్ అవుతున్నాయి. సో అలా లాంచ్ అవుదాం, నా ఫేస్ అలా చూపిద్దాం, తర్వాత కావాలంటే ఎన్ని షోస్కైనా వస్తానని చెప్పాను నేను. తర్వాత నువ్వు కావాలంటే డాన్స్ షోకి రమ్మన్నా కూడా వస్తానని చెప్పాను. అది కంప్లీట్లీ నాకంటూ నా పర్సనల్ థింగ్. అది నేను ఇలా లాంచ్ అవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు నిజంగా తన ఫేమ్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు చూసుంటే మేము మ్యాక్సిమం పార్టీస్కి ఎక్కువ అటెండ్ అవ్వం. మీకు తెలియంది ఏం లేదు. షోస్కి కానీ పార్టీస్ 1-2 కూడా తన కోసం నేను రావాల్సి వచ్చి రా అని చెప్పేసి అడిగితే తన కోసం జస్ట్ టు మేక్ హర్ హ్యాపీ, తన్ని హ్యాపీ చేయడం కోసం 1-2 సార్లు తన కోసం వెళ్ళాను. అంటే చాలా ఈ 1 yearలో పెళ్ళి తర్వాత మేమిద్దరం కలిసి చేసుకోవాలంటే వర్క్ చాలా చేసుకోవచ్చు. డాన్స్ షోస్ కానీ యూనో చాలా అంటే చాలా వచ్చాయి. మన మా టీవీ నుంచి, జీ తెలుగు నుంచి ఎక్కువ వచ్చాయి. యాక్చువల్లీ ఇప్పటికే వస్తున్నాయి. మొన్న వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది. సో యా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా పాపము. సో నేనే అంటే పాపం నేను, తను కాదు. సో నేను చాలా పాపం నిజంగా తనని బాధ పెట్టలేను ఇంకా నేను అనుకొని నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి సంజాయిషులు చెప్పుకోలేక. సో ఒక ఫేమ్ వాడుకోవాలి అని అంటే హీ కెన్ కమ్ విత్ మీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ షో ఏదైతే పిలుస్తారో నన్ను అక్కడికి తిరిగే ప్రతి చోటు నేను తిరగొచ్చు. అండ్ తన వల్ల నేను షోస్ అంటే ముందు వసంతి వేరు సింగిల్ గా పిలిచేవాళ్ళు. ఇప్పుడు వసంతి ఏంటంటే హస్బెండే కావాలి పక్కన అని చెప్పి చాలా మంది అడగడం. అది డిఫరెన్స్ ప్రాబ్లం వస్తుందా దాని వల్ల? ప్రాబ్లం అయితే అయ్యింది. లైక్ ఎలా అంటే షోస్ పోగొట్టుకున్నా కానీ అలా గొడవలు కూడా అయితే లైక్ ఇప్పుడు నన్ను పిలిచారు, పిలిస్తే ఇద్దరు పిలుస్తున్నారు, లేకపోతే లేదు. గొడవ చేసింది అదే గొడవ నాతో చేసింది. నువ్వు రాకముందు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. వచ్చిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ యూ నీ వల్ల నాకు షోస్ పోతున్నాయి, ఇద్దరిని పిలుస్తున్నారు, నన్ను సింగిల్ గా పిలవట్లేదు అని చెప్పేసి స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ. అయింది చాలా. చెప్తున్నాను కదా శివ, మాకైనా మాక్సిమం 99% గొడవలు వీటి మీదే, వేరే దాని మీద. అంటే చాలా చిన్న సిల్లివి, అది కొంచెం పెద్దగా. ఈవెన్ మా మదర్ కూడా తనకి సపోర్ట్. వెళ్ళొచ్చు కదా,
తీసుకెళ్ళొచ్చు తీసుకెళ్ళొచ్చు కదా కదా. అత్తయ్య, నేను పిలుస్తుండే మీ కొడుకే రావట్లేదు అంటే అత్తయ్య కూడా చాలా చెప్పి చూసింది, వెళ్ళొచ్చు కదా పాపము పిలుస్తుంది కదా అని. వీళ్ళ సైడ్ ఏంటంటే సపోర్టివ్, తీసుకెళ్ళు మీరిద్దరు మంచిగా వెళ్ళండి, మంచిగా షోస్ చాలా కపుల్స్ చేసుకుంటున్నారు, మీరెందుకు ఇంట్లో కూర్చుంటున్నారు నాకు అర్థం కావట్లేదు, ఏం రావట్లేదా మీకు అని అత్తయ్య అడుగుతారు. అత్తయ్య వచ్చేది కాదు మెయిన్, మీ కొడుకు రావట్లేదు, వచ్చే చాలా వస్తున్నాయి అంటే ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు చేసుకుంటాడంట, ఆ సినిమాల కోసం ఎందుకు ఎదురు చూసుకుంటున్నాడు, తీసుకెళ్ళు నువ్వు ఎట్లయినా చేసి అని అంటే నేను తిన అంబియన్ ని కూడా నేను స్టాప్ చేయలేను కదా. సో అడిగేది కాదు పాపము, ఏంటంటే ఒకసారి అడిగేది, 2 సార్లు అడిగేది, బాధపడేది కానీ అడగదు. కానీ ఏదైనా గొడవ అవుతుంది కదా చిన్నది, అప్పుడు అన్ని తీస్తుంది. అంతేందుకు శివ, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే మన సర్కిల్లో ఒక పర్సన్ దగ్గర బయట నుంచి వచ్చిన ఆ పర్సన్ మన సర్కిల్ ఒక పర్సన్కి చెప్తే ఇట్లా వసంతి ఫేమ్ వాడుకొని పెళ్లి చేసుకున్నాడు, వసంతి ఫేమ్ కోసమే ఆయన వసంతితో ఉన్నాడు అనేది ఒకటి అది కూడా ఈయన మైండ్ లో చాలా బలంగా పడ్డది నాకు ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్, నేను ఈగో అన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం. ఇప్పుడు నేను తనకు అది కూడా చెప్పాను, నేను పలానా రోజు నీ దగ్గరకు వచ్చాను, ఆ టైంకి అక్కడికి వచ్చాను అనుకో, ఆ షోకి వచ్చాను అనుకో, డెఫినెట్గా అందరూ ఏమనుకుంటారు, నిన్ను పెట్టుకొని నేను నీ ఫేమ్ని వాడుకొని నేను నా గ్రోత్ చూసుకుంటున్నాను అని అంటారు. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. నా పర్సనల్గా నాకంటూ నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని చూపించుకోవడానికి మాత్రం. వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ బాగుంది, ఐఎమ్ హ్యాపీ. ఎందుకు అని అంటే షీఈ్ మై వైఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వసంతి హస్బెండ్ అన్నది కూడా నాకు ఏం బాధ లేదు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ నేను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు వసంతి ఎక్కడికి పిలిచినా నీ సినిమాలన్నీ, నీ సినిమా మరి ఏ స్టార్ ఈస్ బోర్న్ సినిమా వసంతి ప్రమోట్ చేసింది కదా, మరి చేసింది మళ్ళీ. నేను అదే అంటున్నాను, తను చేయలేదని నేను ఎక్కడ చెప్పలేదు. మరి ఇప్పుడు తన ఫేమ్ హెల్ప్ అవుతుంది కదా, ఏది తన ఫేమ్ అంతా హెల్ప్ అవుతుంది కదా నీకు. అచ్చా అలా అంటున్నారా తన కొలాబరేషన్ ఇస్తుంది కదా. శివ, ఇప్పుడు నేను మిమ్మల్ని మీకు ఒక ఫోటో పెడతాను, డార్లింగ్ నా కోసము ఈ స్టేటస్ పెట్టుకోగలుగుతారా, నా కోసం కొంచెం ప్రమోట్ చేయగలరా? పెడతా. మరి ఫ్రెండ్గా మీరే చేసినప్పుడు వైఫ్గా తను చేయదా? ఓకే, ఇప్పుడు వైఫ్గా నేను మాట్లాడు అంటే అలా వాడినా కూడా కొంతమంది అంటారు కదా, పవన్ సినిమాలు మొత్తం వాసంతి ప్రమోట్ చేస్తుంది అని కూడా అంటారు కదా అని నా పాయింట్. ఒక సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రమోషన్ ని బేస్ చేసుకుని లైక్ అంటే ఏదైనా బట్టి ఉంటది. ఎగ్జాక్ట్లీ, మనం పట్టించుకోవాలా మనం పట్టించుకోకూడదు మన చేతిలో ఉంటుంది. ట్రూ ట్రూ. మనం ఏ స్టెప్ వేసినా అది రాంగ్ అంటారు. ట్రూ ట్రూ. వేసినా కూడా అందరు మళ్ళీ తప్పులు ఎదుగుతారు. మీరు ఎంత రైట్ చేసినా చెప్పాలనుకున్నాడు, రాయి వేయాలనుకున్నాడు, డెఫినెట్ గా ఎలా అన్నది ఏదో ఒకటి వెతుక్కొని మరి ఒక చిన్న డాట్ పట్టుకొని చేస్తారు. ఇప్పుడు అలాంటి వాడి గురించి నేను ఆలోచించాను, కానీ ఒక పాయింట్ లో అది అనిపించింది కాబట్టి నేను ఇంకొకసారి ఈ షోస్ కి కానీ వీటికి కానీ కొంచెం దూరం ఉండాలా. ఇవి మనం ఎప్పుడు కలిసినా కూడా చాలా కంపోజ్డ్, మన సర్కిల్ లిమిటెడ్ సర్కిల్ ఉన్నప్పుడే ఎవరికి కవరేజ్ కాకుండా కూర్చొని తినేసి అట్లుండేది మనది. మీకు తెలియదేమో, మీకు వండి పెట్టేవాడిని మర్చిపోయారా? లేదు, ఎందుకు లేవని మళ్ళీ సినిమాలో నీ పేరేంటి? కళ్యాణ. ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ బాగా వాసంతి వల్ల హస్బెండ్ నేమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వైరల్ అయింది. ఆ టైంలో యాక్చువల్ వైరల్ అయింది పవన్ కళ్యాణ్ సార్ పేరు సేమ్ పేరు ఏమని వైరల్. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ 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 అంటున్నారు? నీ పేరు కళ్యాణ్? పవన్ అని పెట్టుకున్నావా? లేదు, యాక్చువల్లీ ఇంట్లో పెట్టిన పేరు పవన్ కళ్యాణ్. సో నాకు సార్ గురించి అప్పుడు తెలియదు కదా, సో అప్పుడంతా మనం అంతా నిబ్బి వన్స్ ఒక ఊహ వచ్చిన తర్వాత సార్ అంటే బాగా పిచ్చినాం. ఐఎమ్ వెరీ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సో అంటే కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ పీపుల్, ఐ లవ్ దెమ్ సో మచ్. అందులో పవన్ కళ్యాణ్ సార్ నాకు పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం మనిషి. సో దాని తర్వాత ఏమైపోయింది, జనాలందరూ లైక్ హూమ్ ఐ డోంట్ నో, నేను ఎవరికైతే తెలీదో వాళ్ళు వచ్చేసి మీరు పెట్టుకున్నారా అని అడిగేవారు. సో నేను ఐడి చూపించేవాడిని, ఇది నా పేరండి పవన్ కళ్యాణ్ అని. నన్ను కాలేజ్లో కూడా నా 4 years నన్ను ఎవరు పవన్ అని పిలువరు. యాక్చువల్లీ నా క్లోజ్ పీపుల్ కళ్యాణ్ అని పిలుస్తారు, లేదా పీకే అని పిలుస్తారు. కంప్లీట్ పేరు పిలవడానికి బద్ధకం ఉన్న వాళ్ళు పీకే అని పిలుస్తారు, లేదా కళ్యాణ్. సో మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండి. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ అండి శివ గారు. సో స్క్రీన్ నేమ్ అయితే చేంజ్ చేయదలుచుకోవట్లేను. అది మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నాకు. అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్, నేను నా పేరు కూడా పవన్ కళ్యాణ్. అంటే
పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే మాత్రాన పవన్ కళ్యాణ్ అన్న పేరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు లేదు అలా ఏం లేదు, నా పేరు అది. దానికి ఎందుకు ఇంత సంజయ్షి సంజయ్ సేమ్ లేదు. వస్తున్నా పవన్ కళ్యాణ్ అంటే ఓకే నో ఇష్యూ, నా పేరు పవన్ కళ్యాణ్, దట్స్ ఇట్, యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ యార్. అదే అంటున్నా, ఆఫ్ కోర్స్ ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. సినిమా పోస్టర్ కళ్యాణ్ అని అంటే ఇప్పుడు మేబీ షూట్ లో నన్ను కళ్యాణ్ అని పిలిచి అలవాటు అయిపోవడం వల్ల మేబీ కళ్యాణ్ అని పెట్టేయడం అదేదో జరిగింది. బట్ స్క్రీన్ నేమ్ అయితే పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్. మార్పించమని చెప్పు, అంత మంచి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు, పవన్ కళ్యాణ్ అనే నాకన్నా కాదు కదా సార్, నాకన్నా బాగా పర్సనల్ గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ నీలో సగం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్, మీకు తెలీదు. తెలుసు. 2 things కామన్ మా ఇద్దరులో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెక్స్ట్ శివభక్తులు. శివభక్తులం. నా భక్తులా. నేను ఎందుకు అంటున్నానంటే మంచి పవన్ కళ్యాణ్ సార్ పేరుని ఎందుకు కట్ చేస్తున్నారు, కళ్యాణ్ అని ఒకటి ఎందుకు వేస్తున్నారు అని, అది అంతే. ఆయన దేవుడి పేరు ఎందుకు కట్ చేస్తున్నారు, పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ అనే పేరు, సో ఓకే నా పేరు పవన్ కళ్యాణ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది. స్క్రీన్ నేమ్ కూడా పవన్ కళ్యాణ్, విచ్ ఇస్ పవన్ కళ్యాణ్ అనే నేనని చాలా ఇష్టం నాకు. ఒక డైలాగ్ చెప్పు. చాలా ఉన్నాయి, రీల్స్ లో చూపిస్తాను. నేను టిక్ టాక్స్ చేసేవాడిని కోవిడ్ లో, విచ్ హెల్ప్ మీ లాట్. నాకు ఈ మూవీకి ఎంత ఒక 200 పైన చేసి ఉంటాను శివ. 200 మొత్తము పవన్ కళ్యాణ్ గారు, మొత్తం A to Z, ఆ స్పీచెస్ అండ్ ఆల్ అంతా. నువ్వు టిక్ టాక్ స్టార్ అయితే అంటే లేదు, నేను బయట అప్లోడ్ చేసేవాడిని కాదు. బయట ఏం అప్లోడ్ చేయను, ఓన్లీ ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. నాకు ఆ కండువ గానీ, సార్ హెయిర్ స్టైల్, బియర్డ్ అండ్ ఆల్ బాగా పిచ్చి ఉండేది. మాట్లాడే ప్రతి మాట ఒక తూటలా తగిలేది, ఒక ఎలా అంటే ఒక ఆయుధం అండి ప్రతి మాట అయినది. సో నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. సో అలా దట్ హెల్ప్ మీ. యాక్చువల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్తాను. టు బి ఫ్రాంక్, ఆయనకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు అనుకో, అది పెద్ద విషయం కాదనుకో. బేసిక్ గా మీరిద్దరు కలిసింది, మీ ఇద్దరు లవ్ ఇలా పెళ్లి దాకా రావడానికి రీజన్ ప్రేమ ఏం కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఒకటి పవన్ కళ్యాణ్ సార్, నెక్స్ట్ మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ మీరు. నేనెందుకు శివ యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే డింగని ఇలా చూసా, పవన్ కళ్యాణ్ ఫస్ట్ నా పేరుకి ఇంప్రెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే అప్పటిదాకా తల ఇట్లా పెట్టుకొని ఈడెవడో అన్నట్టు ఒక బీప్ అన్నట్టు ఇట్లా దేగలేదు నన్ను. పవన్ కళ్యాణ్ అనగానే ఒక లుక్ ఇచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కింద కారులో శివ స్టాచ్యూ మనది, ఈషాది. సేమ్ తన కారులో కూడా అలానే స్టాచ్యూ ఉంటుంది. మళ్ళీ ఫోన్ లో కూడా మా ఇద్దరిది సేమ్ ఈషా గాడు ఉన్న ఫోటోనే ఫోన్ లో ఉంటుంది. తన డిపి అదే, అంటే లైక్ వాల్ పేపర్ కలిసిన క్షణమే, కలిసిన రోజే ఆ క్షణమే సేమ్ అన్ని కలవడంతో కోఇన్సిడెన్స్. ఆకులు గాలి వచ్చుంటే బాగుండు, ఇక్కడ ఉండేవాడిని కాదు అంటే దాంట్లో కొట్టుకోపోయేవాడిని. యూనివర్స్ సహకరించింది మా ప్రేమకి, అందుకే మేము ఈ రోజు మీ ముందు. లేదు, మా చిన్నత్తయ్య సహకరించారు యాక్చువల్లీ. మీరు ముందే ప్లాన్ చేసుకుని రావాలి, ఒకరి పేరే చెప్దాము ఏదో చేద్దాం. లేదు, మా చిన్నత్తయ్య అడిగారు కదా, సో మా చిన్నత్తయ్య మా సిస్టర్ వల్ల. రీసెంట్ గా ఇష్యూస్ అవుతున్నాయి, ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్స్ మీద. ఏం ఎత్తాలనుకున్నావు అదే ఎత్తావు శివ, మంచి క్వశ్చన్ వేసావు. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ కాకపోయినా కూడా ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నా దీని గురించి, బెట్టింగ్ యాప్స్ గురించి. నడుస్తున్న ఇష్యూస్ అయితే దాంట్లో నా పేరు కూడా వచ్చింది. 9లో ఉన్నాను నేను, లెక్క పెట్టుకుంది అనమాట. సీరియల్ నెంబర్ 1 2 3 ఎక్కడ ఉన్నాను అని. 9లో ఎందుకు బెట్టింగ్? యాక్చువల్లీ దీని గురించి ఆల్రెడీ నువ్వు 1 year బ్యాక్ అడిగావు, ఒక ఇంటర్వ్యూలో అడిగావు యాక్చువల్లీ. సో బెట్టింగ్ యాప్స్ అని ఏంటంటే దీని గురించి నాకు నిజంగానే ఏమి అవగాహన అనేది ఏమి లేదు. దీనివల్ల పీపుల్ సఫర్ అవుతారని తెలియదు సీరియస్లీ. ఓకే, ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. అండ్ ఇంకొకటి బెట్టింగ్ యాప్స్ అనేది నేను 2 చేసినట్టున్నాను, 2 గుర్తులేదు యాక్చువల్లీ. మానేసి 1 year పైన అయిపోయింది నేను బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇది ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో అంతా సర్కిల్ అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి అందరు చేస్తున్నారు కాబట్టి నేనేమనుకున్నా ఓకే చేస్తే తప్ప లీగల్ ఉంది అలా కాదు కానీ లీగల్ ఉందేమో. ఇప్పుడు పెద్ద స్టార్స్ చేసినప్పుడు మనం వి ఆల్సో లైక్ మనం ఎంత సెలబ్రిటీస్ అయినా వి విల్ సమ్ అదర్ డే మనం కొత్తని ఫాలో అవుతాం, ఇన్స్పైర్ అవుతాం చూసి. ఇప్పుడు నా లైఫ్లో శివ ఉన్నారు అనుకోండి, మనం యాక్చువల్లీ వసంతి రాకముందు నేను మీకు మెసేజ్ చేశాను, మీకు గుర్తుందో లేదు, మీరు ఒక ఇష్యూ మీద, ఒక అమ్మాయి ఇష్యూ మీద
మీ యాంకరింగ్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్న స్టెప్ బాగుంది, మీ అంటే వాయిస్ రేజ్ చేశారు కదా, నాకు చాలా నచ్చింది. ఐ రెస్పెక్ట్ యూ అని పెట్టాను మీకు. అప్పుడు అది లాంగ్ బ్యాక్, అది ఒక 4 years పైనే అవుతుంది అనుకుంటాను శివ. సో అలా మనం ఇన్స్పైర్ అవుతాం కొంతమందిని చూసి. మేబీ ఓకే, అరే మనము ఫాలో అయ్యే సెలబ్రిటీస్ పెడుతున్నప్పుడు అది నెగిటివ్ కాదేమో, లీగల్ అయి ఉండొచ్చేమో అని తను వితౌట్ నాలెడ్జ్ తను పెట్టడం జరిగింది. అది నాకు కూడా తెలియదు అనమాట, బికాస్ ఐఎమ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్రమోషన్స్. తన ప్రమోషన్స్, తన సీరియల్స్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ నాది ఉండదు. తన కెరీర్ తనది, నా కెరీర్ ఇండివిజువల్ గా. అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అయితే నాకు ఏ అవగాహన లేకుండా నేనైతే పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత నాకు నెగిటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. అక్క వై ఆర్ డూయింగ్ దీస్ అండ్ ఆల్. నాకు పర్సనల్ గా మెసేజ్ కూడా వచ్చాయి, మెసేజెస్ రావడం, నాకు మెసేజెస్ రావడం, అక్క డోంట్ డూ దీస్ అండ్ ఆల్, చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని గురించి కూడా యాక్చువల్లీ వి హ్యావ్ ఫ్యాన్ బేస్, మంచి ఫ్యాన్స్ ని కోల్పోతున్నారు మీరు. ఫాలోవర్స్ నాకు చాలా తగ్గిపోయేవాళ్ళు, చాలా మంచి ఫ్యాన్స్ కోల్పోతున్నారు మీరు. నేను మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఇవంతా చేస్తున్నాం అది ఇది అంటే నాకు అనిపించింది ఏంటిది ఇలా నాకు కమెంట్స్ వస్తున్నాయి, మేబీ నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని ఐ స్టాప్ ఇట్ శివ. ఇప్పటికీ మొన్నటి వరకు కూడా నాకు వస్తూనే ఉన్నాయి. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ చెప్పాలంటే దే ఆర్ లైక్ ప్యాకేజ్ మీద నాకు వస్తూ ఉండేవాళ్ళు. ప్యాకేజ్ ఇంత ఇస్తాం అంత ఇస్తాం, 1 year కి 2 year కి. నాకు ఈ ప్యాకేజెస్ ఉంటాయని నాకు తెలియదు. 1 year కి 2 year కి ప్యాకేజెస్ ఉంటాయి. నేనంటే ఒక వీడియోకి చేస్తానండి, ఐ జస్ట్ ఒక వీడియోకి చేసేసి నేను ఆపేసాను. ప్యాకేజెస్ అప్పుడు 10 lakhs అంటే 1 year కి 1 year కి 5 lakhs ఒక్కొక్క ప్యాకేజ్, ఒక్కొక్క గేమింగ్ యాప్ ఒక్కొక్క ప్యాకేజెస్ ఇచ్చేవాళ్ళు. వద్దులే అంటే మీరేం అప్లోడ్ చేయకండి, మాకేం కొలాబులు ఇవ్వకండి, జస్ట్ మీరు వీడియో చేసి మాకు ఇవ్వండి చాలు అనేవాళ్ళు. ఓకే, నాకు డైరెక్ట్ త్రూ వాళ్ళ నుంచి కూడా జస్ట్ సో మన ప్రొఫైల్లో లేదు, మనం ఏం చేయం కదా, సో మనకేం ఇష్యూ ఉంటుంది అన్నట్టు తను ఆ సెన్సెస్లో పెట్టింది. యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలి అని అంటే నాకు పర్సనల్గా మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యి ఒక 2-3 times ఇలా మెసేజ్ చేస్తే ఎలా అంటే మీ వైఫ్ పెట్టారు అది అని చెప్పి కొన్ని కమెంట్స్ వచ్చాయి. దట్ మేడ్ మీ హర్ట్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ తప్పు కాదు అది, అంటే సరే ఇప్పుడు నా వైఫ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ క్వశ్చన్ రేజ్ చేస్తున్నప్పుడు ఒకసారి తనతో మాట్లాడాను, మరి ఏంటి ఇలా బెట్టింగ్ యాప్స్ ఇది ఇష్యూ ఏంటి అని. అంటే ఇప్పుడు కాకుండా ఫర్దర్గా అయినా ఫ్యూచర్లో అయినా డెఫినెట్గా దీనివల్ల ఒక ఇష్యూ అనేది డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇవన్నీ చేయకూడదు మనం. అది లీగలా ఇల్లీగలా పక్కన పెడితే, చేయకూడదని పక్కన పెట్టేస్తే పీపుల్ ఆర్ సఫరింగ్. చేయకూడదు. నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మెసేజింగ్ మీ పర్సనలీ అండ్ దే ఆర్ లైక్ మిమ్మల్ని నమ్మి పెట్టాము, నాకు ఇదంతా తీసుకోలేకపోయాను నిజంగా, అయ్యో రామా ఇంత జరిగిపోతుందా నా సైడ్ నుంచి. తనకు పే చేసింది కూడా దాని తర్వాత నుంచి ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. తనకు పే చేసిన వీడియో నేను మొన్న అడిగాను యాక్చువల్లీ హౌ మచ్ దే పేడ్. ఇంకొకటి కూడా ఆ వీడియో పెట్టిన తర్వాత నేను అవేర్నెస్ పెట్టడానికి నేను స్టేటస్ కూడా పెట్టాను, అంటే డోంట్ ఫాలో ఆల్ దిస్ మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, మీరు 100కి 10 సార్లు ఆలోచించి మీరు పెట్టండి మనీ మీది. మేము పెట్టినంత మాత్రాన వసంతి కృష్ణ ఐ హావ్ దట్. ఇప్పటికి కూడా నేను మొన్నే స్క్రీన్ షాట్ తీసుకున్నారు. అది బెట్టింగ్ యాప్ వాళ్ళు మెసేజ్ పెట్టిన మెసేజ్లు ఉన్నాయా? డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ నుంచి నాకు రావు కదా, పిఆర్ నుంచి వస్తాయి కదా శివ. అచ్చా, పిఆర్ నుంచి. దీని తర్వాత మళ్ళీ ఏ ఇష్యూ అయితే ఉందో ఇది రాకముందు 1 fine day మన పిఆర్ దగ్గర నుంచి ఒక ప్యాకేజ్ తో వచ్చారు, ఒక 10 lakhs అనే ప్యాకేజ్ తో, ఒక 1 year కాంట్రాక్ట్ తో వచ్చారు తన. నేను ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టిన తర్వాత నేను ఇది పెట్టేస్తాను ఇమిడియట్, నమ్మకండి అని చెప్పి. సో అది వెతికి మరి స్క్రీన్ షాట్ తీసింది, అంటే నువ్వు అవేర్నెస్ కోసం ఆ రోజు పెట్టావా లేదా అని చెప్పి. May 3rd, 2024 2024 మే. సో అల్టిమేట్లీ ఏంటంటే శివ, మనకు ఒక 10 lakhs ప్యాకేజ్ వచ్చిన తర్వాత కూడా తను నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ఓన్లీ 1 thing, మనం డబ్బుల కోసం అన్ని చేయం. ఆల్రెడీ మనకు ఒక చిన్న వీడియో, నువ్వు ఒక చిన్న వీడియో తనకు దే పేడ్ like 20,000 ఒకటే వీడియో, తన ప్యాకేజ్ గీకేజ్ ఏం లేదు. సో ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మనకు కమెంట్స్ ఏం రాలేదు, సెకండ్ వీడియో కమెంట్స్ వచ్చేసరికి మనకు వద్దు అని చెప్పేసి వి స్టాప్ డిడ్. ఆ 10 lakhs ప్యాకేజ్ వచ్చినా కూడా డబ్బులు మనుషులకు అవసరమే, మన డైలీ లైఫ్ లో అవసరమే, కానీ అలా అని చెప్పి మనం అన్ని చేయలేం. సో ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది, ఒకళ్ళకి నొప్పించేది మనం చేయలేం కదా. సో అందుకే దాని తర్వాత మేము అసలు దాని గురించి డిస్కషన్ లేదు. దాని తర్వాత మీరు ప్రొఫైల్ చూడండి, ఎక్కడ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ లేవు. ఏమన్నారు మళ్ళీ ఫోన్ చేసి? నన్ను ఎవరేం ఫోన్ చేసి ఏమనలేదు, కానీ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇక్కడికి పిలుస్తున్నారు అక్కడ పిలుస్తున్నారు అన్నది. నో నాకైతే ఎలాంటి ఫోన్స్ రాలేదు, నా మీద ఏ కేసు అయితే ఫైల్ అవ్వలేదు, బట్ నా పేరు అయితే వచ్చింది. సో నాకు కూడా అది కూడా నా సీరియల్ టీం నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మేడం మీ పేరు వస్తుంది ఏంటి, 2 days నుంచి మన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి ఆ వీడియో అనేది, ఏదైతే పేరు లిస్ట్ వీడియో దాంట్లో నా పేరు ఉంది. అండ్ ఈరోజు కూడా ఎవరో అడ్వకేట్ ఎవరో నాకు లుక్ ఎట్ దిస్ ప్రొఫైల్ అని చెప్పి నాకు
మెసేజ్ అంటే ట్యాగ్ చేయడం జరిగింది. ఎవరెవరికి? నాకు ఒకటే చేశాడు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడే చూసుకున్నాను యాక్చువల్లీ. సో జరిగింది అయితే ఇదే యాక్చువల్లీ. సో నాకు తెలిసి ఏదో అందరూ పాడైపోవాలి అని చెప్పి అయితే నేనైతే చేయలేదు. See, whatever now happening is it's for completely good cause. ఈ నాన్ వేష్ణ గారు కానీ ఐ రెస్పెక్ట్ హిమ్. ఆయన లాగిన ఒక చిన్న తీగ చాలా పెద్ద విధ్వంసమే క్రియేట్ చేస్తుంది, అది మంచిదే. ఆయన చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు నాలాంటోడు ఫేస్ తెలియనోడు వచ్చి చెప్తే ఎవడు వినడు. ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు ఏంటంటే జనాలు డెఫినెట్ గా ఆయన ఫాలో అడ్మైర్ అయ్యేటోడు వింటారు. ఏంటంటే ఈ 1 year లో ఇప్పుడే ఎందుకు వస్తుంది ఇది ఈ విషయం అంటే 1 year లో ఎంత మంది చేస్తున్నారు, ఎంత మంది సెలబ్రిటీస్ కానీ ఇంక్లూడింగ్ మీ కానీ చేస్తే అప్పుడే ఎందుకు ఇది రైజ్ అవ్వలేదు? అంటే అప్పుడు రైజ్ చేశారు అప్పటి నుంచి వచ్చింది, ఎప్పుడు రేజ్ అవుతుంటది, ఎప్పుడు పాయింట్లు అవుతుంటాయి. కాకపోతే మరి ఈ 1 year లో చాలా మంది సఫర్ అయ్యి ఉంటారు కదా. ఈ 1 year లో అంటే లైక్ ఒకరు చెప్తున్నారు ఇలా అని, దాని తర్వాత ఇంకొకరు అలా మాట్లాడడం వల్ల అండ్ ఈ మధ్యకాలంలో ఏం ట్రెండింగ్ టాపిక్స్ లేవు, న్యూస్లు కూడా ఏమి లేవు, యూట్యూబ్ కూడా ఖాళీగా ఉంది. ట్రెండింగ్ ఏదో వచ్చింది ఒక టాపిక్, దాన్ని అందులోనే సెలబ్రిటీస్ పేర్లు అన్నీ రావడం జరిగాయి. అందరి పేర్లు వచ్చాయి, వాళ్ళ పేర్లన్నీ మళ్ళీ తమిళస్ వాడి న్యూస్ దాన్ని ఇలా రొటేట్ చేస్తుంటే మళ్ళీ వ్యూవర్షిప్ వస్తుంది, మళ్ళీ ట్రెండింగ్ ఏదో టాపిక్ వస్తుంది, అలా ట్రెండింగ్ అవుతూ అలాగ ఒక ఇష్యూని ఒక క్రియేట్ అవుతుంది ఒక ఇష్యూ. అందరూ చేసిన నువ్వు చేసినప్పుడు అయితే బెట్టింగ్ మీద ఇష్యూస్ అలాంటివి ఏం రాలేదు, అప్పటికేం రాలేదు. దాని తర్వాత మనం కూడా ఏం చేయలేదు. అంటే నాకు జనాల నుంచి రావడంతో నేను ఇంకా స్టాప్ చేసేసాను. నాకు వద్దులే ఇవన్నీ పాపం. అంటే వాళ్ళు ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క మాన్యముత్యం లాగా ఉన్నింది అనమాట నాకు. అంటే నేను చాలా హార్డ్గా తీసేసుకుంటా కమెంట్స్. సో అబ్బా ఏంటి ఇంత తప్పు చేశానని నాకు అప్పుడే అనిపించింది కాబట్టి ఐ స్టాప్డ్ ఇట్. నేను అవి చూసి అది కంటిన్యూ చేస్తుంటే నా తప్పు అయ్యింది సీరియస్లీ. నాకు తెలియకుండా నేను పెట్టాను కాబట్టి. సో మోస్ట్లీ చాలా సెలబ్రిటీస్ కూడా తెలియకుండానే పెట్టుంటారు పాపం. ఇప్పుడు ఇరుక్కుపోయారు పాపం. ఇప్పుడు నేను ఏదో సమర్థిస్తున్నాను కాదు కానీ నా వైఫ్ని, అంటే తనకు అవగాహన లేక ఆ వీడియో అలా అవుతుంది లేకపోతే ఇలా ఫ్యూచర్లో ఇలా అవుతుంది అని తెలియక 1-2 వీడియోస్ చేసి ఉంటారు. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పడము తనకు పర్సనల్గా తెలియడము ఈ 2 things వల్ల తను రియలైజ్ అయ్యి ఇది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆపేసుకున్నారు ఆ వీడియో అనేది. ఇంకెప్పుడు చేయకూడదు లైఫ్లో అని చెప్పేసి ఆ లాస్ట్ ఇయర్ కట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అన్ని తవ్వకాల్లో బయటకు వచ్చినట్టు ఇది కూడా వచ్చింది బయటికి. దీనికి మేము ఎగెన్స్ట్ ఏం కాదు, వస్తే దానికి సహకరిస్తారు. మీ ఫ్రెండ్ గా టేస్టీ తేజ, మా టేస్టీ తేజ ఫోన్ చేసావా, కనుక్కున్నావు ఏం జరిగింది? టేస్టీ తేజ నా ఫ్రెండా? కాదు, అంత క్లోజ్ ఏం కాదు నాకు. టేస్టీ తేజ పరిచయం లేదా? సో ఇప్పుడు చెప్పాలంటే సే నో టు బెట్టింగ్ అంతే. We will definitely say no to betting. ఇప్పుడనే కాదంటే ఫ్యూచర్ లో అయినా. నేను అనుకున్నాను no to betting అబ్బా మూసుకొని కూర్చోవాలి అని అనుకున్నాను. కాదు నార్మల్ గా ఇప్పుడు ఎవరు ఉన్నారు నీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరు వచ్చి? ఫ్రెండ్స్ పేర్లు అంటే నా అందరూ హాయ్ బై ఫ్రెండ్స్. మరి అంత ఏం జరిగింది అంటే మన బిగ్ బాస్ వాళ్ళలో విష్ణుప్రియ గానీ వీళ్ళు గానీ లేదు ఏం అంటే రీసెంట్ టైమ్స్ లో తను ఏం పెట్టనప్పుడు ఎప్పుడో 1 year బ్యాక్ ది ఒక వీడియో ఇంట్రెస్టింగ్. ఇప్పుడు పాపం వాళ్ళు అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో మనకు తెలియదు కదా. వాళ్ళు అంటే మేబీ వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళు కూడా కావాలని వాంటెడ్ గా ఎవరు చేయరు, ఎవరినో లాస్ చేయాలి అని. అండ్ ఇంకొకటి నేను జనాలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు రేపటి రోజు నాలాంటోడు కానీ ఎవరైనా మీ ఇంట్లో ఎవరు చెప్పినా కూడా డోంట్ గో ఫర్ బెట్టింగ్. ఒకటి చెప్పాలంటే జనాలు మనకన్నా కూడా చాలా స్మార్ట్ నిజంగా. ఒకటి పెట్టాలి అన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించే వాళ్ళు కూడా ట్రై. ఇప్పుడు నాకు అంతమంది అక్క ఇది వద్దు నాకు తెలియనప్పుడు నాకు తెలియదు వాళ్ళకి ఎలా తెలిసింది వద్దు ఇది చెయ్యకండి ఇది చాలా తప్పు అని నాకు ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా జనాల నుంచే. సో మనకన్నా చాలా స్మార్ట్ ఉన్నారు జనాలు. సో వాళ్ళకి తెలుస్తుంది. సో కొంతమంది మోసపోయే వాళ్ళు కొంతమంది మోసపోయి ఉంటారు. అందరం కాదు కానీ కొంతమంది మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఈజీగా డబ్బులు వచ్చేయాలి ఇంట్లో కూర్చొని అనే మనల్ని ప్రేమించే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఆ కేటగిరీ పీపుల్ ఏంటంటే అరే పలానా మాకు తెలిసిన వాళ్ళు మనం అడ్మైర్ చేసే వాళ్ళు పెట్టారంటే జెన్యూన్ అయ్యిండొచ్చేమో అని చెప్పి పాపం వాళ్ళు కూడా పెట్టేస్తారు అవగాహన లేకుండా, అంటే ఈజీ మనీ కోసం లేకపోతే. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఈ బెట్టింగ్స్ అనేవి ఇట్ విల్ లీడ్ టు యూ. అంటే శివ ఈ రోజు ఒక 2000 పోగొట్టుకున్నారు అనుకోండి, ఆ 2000 రావడం కోసం మీరు ఇంకో 2000 పోగొట్టుకుంటారు. అది మళ్ళీ రప్పించడం అంటే కావాలి నా 4000 నాకు బ్యాక్ కావాలని ఇంకో 10,000 అలా ప్రొలాంగ్ అయ్యి ఇంత అవుతుంది అండి.
అక్కడికి ఆపేస్తే ఆ 2000 మనది కాదు అని వదిలేస్తే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. నువ్వు ఆడుతావు ఏంటి బెట్టింగ్? నేను ఆడనండి. నేను ఐ నెవర్ అడగండి మీరు. నేను నా జీవితంలో నేను ఐపీఎల్ కానీ నేను ఏదండి నాకు ఎందుకనంటే నాకు ఆర్మీ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఆర్మీ పర్సన్. అని పబ్జీలోనే నాకు గన్స్ గన్స్ ఇష్టం, వెపన్స్ అన్ని ఇష్టం, చాలా ఇష్టం. బాగా తింటాడు. నేను patriotic అండి బాగా. కొంతసేపు నేను జాగింగ్ చేసి వస్తా అంటాడు. జాగింగ్ ఏంటి అని అంటే పబ్జీలో జాగింగ్ చేసి వస్తా అంటే అదే ఆడుకుంటూ ఉంటాడు కానీ బెట్టింగ్ ఇది చాలా తక్కువ అండి. దానివల్ల నేను ఎవరిని హామ్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ చెప్పేస్తున్నావు. వేరే క్యారెక్టర్స్ లేదండి. నేను ఐఎమ్ వెరీ వీక్ ప్లేయర్ ఇన్ దట్. నేను నూ ప్లేయర్. నేను అందరు నన్నే చంపుతున్నారు ప్రతిసారి. చికెన్ డిన్నర్ వచ్చింది, ఒక్కసారి వచ్చింది, ఆడెవడో నాకు సాధించిండు కాబట్టి పడుకొని దొరుకుతా అంతే. లాస్ట్ దాకా బతకాలని చెప్పి దాక్కుంటాను శివ నేను. నువ్వు ఆడుతావా? నాకు రాదు అది. నువ్వు ఏకే ఆడుతావు మామూలుగా? నాతో ఆడుకుంటా శివ. అంటే గేమ్స్ ఆడదు, నాతో ఆడుకుంటది. నువ్వు గేమ్స్ ఆడవా? లేదు, వస్తుంది నా జుట్టు పీక్తుంటది, దన్న కొడుతుంది, తనకి గిచ్చడం బాగా ఇష్టం. గిచ్చుతనే ఈ అమ్మాయికి ఏదేం బుద్ధి నాకు అర్థం కాదు. ఈ గోర్లు ఎంత వేసుకొని ఎందుకు అది అర్థం కాదు. అంటే నాకు కోపం వచ్చినా గిచ్చుతాను, ప్రేమ వచ్చినా గిచ్చేస్తాను. రెండింటికే అదే నేను చెప్పింది. అదే ఏది భరించలేదు, దేనికి గిచ్చేస్తారు కదా. అదే అవతల మాకు కదా పెయిన్ వచ్చేది. అన్ని మచ్చలే ఉంటాయి శివ. నిజంగా నా జిమ్ లో ఎవడో చూసి అన్న ఏందన్న గజ్జ అయిందా అంటాడు. అరే గజ్జి కాదురా, పెళ్ళైతే నీకే గజ్జ ఆటోమేటిక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, పెళ్ళైతే వాడికి కూడా తెలుసు. నీకు గజ్జ రోజంతా నీకు అవుతుంది కదా, పెళ్లి వస్తుంది. శివ తెలివైన వాళ్ళు ఇప్పట్లో చేసుకోరు. శివ గురించి శివ నీ ఏజ్ ఎంత శివ? జస్ట్ 26. నిజాలు చెప్పాలి, చెప్పు. 27, 28 అంతేనా? 28 30s అనుకున్నాను శివ. ఇది సీసీ కెమెరానా? సీసీ కెమెరా సీసీ కెమెరా అంటే ఆడ ఏడ పెట్టుకుంటారు, అక్కడ ఎందుకు పెట్టారు? నాకు అదే డౌట్ యాక్చువల్లీ. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తను ఉండే అనమాట, వర్కర్, అన్ని నేల్స్ కొడుతున్నాడు అనమాట. అక్కడ చూసేసరికి కెమెరా వచ్చింది. ఇక్కడ ఎందుకు పెట్టావు? అక్కడ పెట్టవచ్చు కదా కార్నర్లో, లేదా ఆ కార్నర్లో పెట్టవచ్చు కదా అని అడిగా. ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది అమ్మాయి. అక్కడ ఎందుకు? అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు అని అడిగా. మన ఇంట్లో ఖాళీ ఉంది కదా, అంటే చూద్దాము, హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాం కానీ నాకు భయం అవుతుంది, దయ్యాలు ఏమైనా తిరుగుతాయేమో, క్యాప్చర్ అయితే ఏమో చూద్దాము. లేదు క్యాప్చర్ అయితే ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంత టాలెంట్ నాకు ఉండుండే నిజంగా ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. నిజంగానే పెట్టింది కెమెరా అయితే. అందుకే ఏం లేదు శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెళ్లి కాకముందు నా దగ్గర ఒక కెమెరా ఉంది. అది ఏం చేయాలో తెలియక దీనికి వాడుకున్నాను. ఏదో దయ్యం పడింది అనుకో చూద్దాము అని చెప్పి పెట్టుకున్నాను. చాలా పెరిగింది శివ, చాలా. అంటే ఈ రూమ్ లో అందులో దయ్యం వస్తే అందులో విజువల్ వస్తుంది అని చెప్పి ఇది అందులోని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్యాప్చర్ అయితే మంచిగా. ఎప్పుడైనా పవర్ కట్ అయితే తను ఆ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను. నేను ఆఫీస్ వర్క్ అరుస్తూ ఉంటుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంటది. పిరికిది, బాగా పిరికిది. కానీ దానికి కంప్లీట్ అగేన్స్ట్ గా నా దగ్గర చూపిస్తుంది తన కోపం కానీ ఏదున్నా. ఎట్లా అంటే అవైలబిలిటీ. సో దానికోసమే తను అది పెట్టుకుంది. సరే పెట్టుకుంది అన్నాడు. ఏం చేస్తుంటావు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా? నేను సాఫ్ట్వేర్ శివ. నేను 7 years. ఇప్పుడు జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ TCS లో ఉన్నాను. TCS లో ఉన్నావా? ఓ మంచిగా జాబ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే. ఇండస్ట్రీ పిచ్చితో ఇప్పుడు మన నాన్ వెజ్ నగర్ రీసెంట్ గా నేను వీడియో చూసాను సార్ సజ్జనర్ సార్. సో ఆడదాని వయసు, మగాడి ఆదాయం అడగకూడదు, అది చెప్పినా అబద్ధం అవుతుంది. మగాడు అడుగుతాను. లేదు, ఆయన బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. సో అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు మంచిగా సంపాదించి ఫైనాన్షియల్ గా అయితే మంచి సెట్ అయ్యారు. ఫైనాన్షియల్ గా సెటిల్. కానీ ఇంకా ఫర్దర్ ఇంకా పెద్ద అంటే హౌస్ నెక్స్ట్ దానికి వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మేమిద్దరం హౌస్ కొనాలంటే డబ్బులు సంపాదించాలి. కలర్ రాళ్ళు పెట్టుకోకూడదు. ఏంటి అన్ని కలర్లు ఉన్నాయి చూపి. బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు మీరు. ఇది పుష్పక రాగము అని చెప్పి మన ఇండస్ట్రీలో అందరూ వేసుకున్నావు. నువ్వు ఆ నీట్ చూపి నువ్వు తాబేళ్ళు అవి బిల్లు ఈ బిల్లు వేసుకున్నావు. ఆయన బంగారం వేసుకున్నాడు, రాళ్ళు వేసుకోలేదు. ఆయన అదే చెప్తున్నారు. ఆయన బంగారం అయినా కూడా తాబేలు. ఇది అది ఏనుగు రింగ్ కాదు, ఏనుగు తోగది, ఇంటికి అది రింగ్, నెత్తిదో తోగదు. నువ్వు కూడా వేసుకున్నావే. ఇది ఎన్ని రాళ్ళు పెట్టా చూసావా? ఎన్ని రకాల కలర్లు. మీ ఇద్దరి మధ్యలో నేనే బుగ్గగాండి కదా. నువ్వు పెట్టలేదు, మెల్ల వేసావు కదా.
లేదు నేను రుద్రాక్ష నేను చెప్పాను శివభక్తుడిని నేను. నాకు రుద్రాక్ష లేకపోతే ఎలా ఉంటుంది నేను వేసుకొని. సో గ్రీన్ అనేది ఉంటది కంపల్సరీ నాకు. ఇది ఇండస్ట్రీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను, ఇది జస్ట్ స్టైల్ కి పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇది నా కోసం పెట్టుకుంది అంతే. ఇది ఎంగేజ్మెంట్ రింగ్, నా ఈ రెండు స్టైల్ కి పెట్టుకున్నాను. ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడ ఉండాలి కదా. అంటే ఇక్కడ లూజ్ అయిందని ఇక్కడ పెట్టుకున్నాను శివ. ఏడ పెట్టుకున్నా రింగే కదా. బేసిక్ గా అలా ఎలా అవుతుంది? తన కంఫర్ట్ ఎంగేజ్మెంట్ ఏదో ఏళ్ళు పెట్టేయచ్చు ఇక్కడ పెట్టేది. ఎంగేజ్మెంట్ అయిన రోజే నేను మార్చేసి ఇక్కడ పెట్టేసి. నీది నువ్వు వేసుకుంది ఎంగేజ్మెంట్ రింగ్. ఎంగేజ్మెంట్ రింగ్ శివ ఇది. అంటే నేను యాక్చువల్లీ నా చేతులు చూస్తే మీరు లేదు నేను జిమ్ చేస్తున్నాను కదా, ఇది బెండ్ అయిపోయింది. ఇది బెండ్ అయిపోయి నా చేతులు చూడండి మీకు అర్థమవుతుంది. యా సో బెండ్ అయిపోతుంది అని చెప్పేసి తీసి ఇక్కడ పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది అవుతుందని. జిమ్కి వెళ్తే తీసేయాలి అంతే కదా. యోగాలు కూడా చేయం మనకెందుకు, ఏం అలవాట్లేవు. ఏం చేస్తావు నార్మల్గా ఖాళీ టైం? తింటా పడుకుంటా. ఈ మధ్య చాలా బిర్యానీలు పెడుతున్నాడు బాబోయ్. నైట్ అయితే బిర్యానీలు తెలుసా, అందుకే కొద్దిగా లావ్ ఎక్క. కాదు మీరు నార్మల్గా వండుకోవడం ఇంట్లోని? లేదు శివ, నేను వండుకుంటాను. ఓ 2-3 డేస్ నుంచి ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయి బాడీ వండుకోవట్లేదు. అంటే షూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఈయనకి నాది బాయిల్డ్ చికెన్. నేను బేసిక్గా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండే కానీ బ్యాచులర్ లైఫ్ అనుభవిస్తున్నారు. నేను ఫస్ట్ రాగానే నేను వచ్చి క్లీన్ ఉంటుంది, నేను చాలా క్లీన్. రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీరు ఫ్యామిలీ అనా ఏంటిది కాదు శివ, దీనికి ఏమైంది నాకు అర్థం కాలేదు. నేను చాలా క్లీన్ గా పెట్టుకుంటా శివ. ఏదో మా రూమ్ కి రండి, మా ఫ్లాట్ కి రండి, నా చూడు ఎంత నీట్ ఉంటుంది. నాది కూడా నీట్ గానే ఉంది. నీట్ గా ఉన్నది. నువ్వు వచ్చినప్పుడు ఏదో కొంచెం అలా పడిపోయి అలా చేశాను అంతే. క్లీన్ గా ఉంచుతాను నేను. మీరు దీన్ని చూసి ఇలా అంటే మీరు రాకముందు ఇంకోలా ఇందాకే సోఫా తీసినప్పుడు ఇంకా నీట్ ఉండే. అందరి ఇంట్లో సోఫా తీస్తే ఆ దుమ్ము అనేది ఉంటది. బ్రో పవన్ బ్రో, పీకే బ్రో. పీకే బ్రోకి ఇష్టం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని పర్సన్ లైఫ్ లో అవును ఎవర్రా? అంటే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు, ఏం షేర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇష్టం లేని పర్సన్స్ అయితే ఎవరు లేరు. ఇది కాబట్టి లేదు ఎగ్జాక్ట్లీ నాకు అలా ఏముండదు. ఆయన రోడ్ లో పోయే వాళ్ళందరూ కూడా నా అనుకొని కలుపుకునే నేను ఎవరున్నా సరే నా మనసులో వేసుకుంటాను. ఆపోజిట్ ఉంటాం శివ. నేను ఎవరితో అంత మింగల్ అవ్వను. నా కంప్లీట్ ఆపోజిట్. నాకు యాటిట్యూడ్ అనుకుంటున్నారు కదా, నాకు యాటిట్యూడ్ కాదు. కొంచెం పొగరు అంటారు. అవును పొగరేం లేదు. నేను కూడా అనుకున్నాను దీని మీద. మా ఇద్దరు కూడా పోయింది. మా ఇంట్లో మా అక్కలతో సరిగా మాట్లాడు. మీ ఇద్దరు కూడా ఏదో ప్రతి సిచ్యువేషన్ లో అవుతానే అంతే. అంటే ఇప్పుడు నాకేంటి శివ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాం, అక్కోళ్ళు ఉన్నారు, ఇప్పుడు బాగోదు కదా నువ్వు సైలెంట్గా కూర్చొని ఫోన్ వాడడమో లేకపోతే సైలెంట్ ఉంటే. ఇట్ లుక్స్ లైక్ నీకేదో యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అనుకుంటారు. 1-2 సార్లు మా ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది. నేనేమన్నానంటే మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, మీ చుట్టాలు దూరం చుట్టాలైనా కూడా మాట్లాడుతున్నాను కదా, నేను అంత రిసీవింగ్ ఉంటాను. తను ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది నిజమే, తనకు తెలిసిన వాళ్ళు అయితే కంఫర్టబుల్ కూర్చొని మాట్లాడతారు, తెలియని వాళ్ళు అయితే ఆ తర్వాత నేను ఎప్పుడు అడగలేదు. నేను ఐ స్టార్టెడ్ యునో తన గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీలో కూడా నాకు చాలా మంది హాయ్ బై ఫ్రెండ్స్ ఉంటారు కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరిని నేను పెట్టుకోలేదు. నేను ఇంత మంచివాడిని అయితే శివ, తను ఇంత మంచిది నిజంగానే. కానీ ఏంటంటే యాటిట్యూడ్ అనే ఒక ముసుగు పడ్డది కాబట్టి జనాలు ఏం లేదు యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఉన్నా మిగతా ఏది ఉన్నా వై పవన్ కళ్యాణ్. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నేను అప్పుడప్పుడే వస్తున్నాను. నేను కాకుండా తనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని షీ కెన్ చూస్ కదా. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నన్ను చేసుకుందంటేనే చాలా మా ఇంట్లో అందరూ అదే అంటారు, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి అని అంటారు. కింద కూర్చొని తింటే కింద కూర్చొని తింటుంది. నేను సెలబ్రిటీ అలా ఉండదు. నాతో వస్తే ఎవరున్నా సరే జనరల్ గా అంటున్నా, నేను కంఫర్టబుల్ గా నేను చూసాను చాలా సార్. మనం కూర్చొని మనం దొరలేము మనం కింద దుర్లు ఎన్నో చేశారులే కానీ నాలో నేనే చెప్తున్నాను, నాలో వెరీ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బిగ్ బాస్ లో కూడా చాలా మంది చూస్తుంటారు, నేను ఎక్కువ కలవను ఎవరితో, పర్సన్స్ తో ఎక్కువ వెళ్ళి మింగల్ అవ్వను. నేను నాతో వచ్చి కూర్చొని చాలా బాగా మాట్లాడితే నేను జస్ట్ మింగల్ అయిపోతా వాళ్ళతో. నాకు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నేను వెళ్ళి వాళ్ళతో ట్రబుల్ వెళ్ళి మాట్లాడడం కానీ ఒక మెయింటైన్ చేయడం కానీ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏదైనా కూడా. నాకు లైఫ్ లో ఒకే ఒక ఫ్రెండ్ ఉందంటే అప్పుడు రాజీ ఒకటే. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఒకటే మెయింటైన్ చేసుకొస్తున్నా, ఎందుకంటే తను నాకు కూడా అంత టెన్షన్ ఇస్తుంది.
శ్రీ సత్య వాళ్ళందరూ అందరు మంచి ఫ్రెండ్సే. హాయ్ బై ఫ్రెండ్స్. అందరు మంచి ఫ్రెండ్సే. కలిసినప్పుడు కలిస్తే చాలా బాగుంటాం మనందరము. కలవకపోతే కాదు సార్, మీ ముఖం వెళ్ళిపోయింది సార్, ఎర్రగయ్య మీ బుగ్గలు. భయ్ మీ బుగ్గలు ఎందుకు ఎర్రగైతున్నాయి పిలువు అని చెప్పేసి. ట్రిప్ మనం కూడా ఒకటి ప్లాన్ చేద్దాం శివ, డెఫినెట్ గా బ్యాంకాక్. మనం అబ్బాయి అనుకుంటున్నా కానీ మీరు అనుకుంటున్నా ఉండండి కానీ వెళ్ళలేదు. నన్ను పంపించేది లేదు శివ, నన్ను పంపించేది చెప్పేసి బ్యాంకాక్ ఎక్కడైనా వెళ్ళు, నో ఇష్యూ. ఇప్పుడు చెప్పు. నన్ను కూడా పంపించు, నేను కూడా పోతా. ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా శివ. వచ్చారు కదా. ఇంకొకసారి పోతా. పవన్ కి ఏం చేస్తే కోపం ఎక్కువ వస్తుంది? ఆయనకి 24/7 కోపంలోనే ఉంటాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మాకు ఏంటంటే గొడవలు ఎవరికైనా పెద్ద పెద్దవి అవుతాయి కానీ మాకు చిన్న చిన్న విషయాలు, నన్ను ఎందుకు బేబీ అనలేదు, వచ్చి రాగానే ఎందుకు హక్ చేసుకోలేదు, వీటి మీదనే మా గొడవలు అవుతాయి సార్. కంప్లీట్లీ ఆపోజిట్. లేదు ఒక్క నిమిషం నేను లేచిన తర్వాత నేను కాదు బ్రేక్ఫాస్ట్ చేద్దాం, గట్టిగా అరిచేస్తుంది. ఎందుకు? నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, నేను కూడా పొద్దున్నే లేచాను కదా, నేనే టోన్తో మాట్లాడుతున్నావు, నువ్వే టోన్తో మాట్లాడుతావు, బేబీ ఏడన్నో అన్నట్టు నా ఫ్యూజులు అవుట్ అయిపోయింది సార్ ఆ రోజు. ఇదేంది అని ఓకే ఫైన్ అంటే రోజు అనేవాడు. ఆ రోజు వస్తావా బ్రేక్ఫాస్ట్ కి అని అంటే రోజు కాదు, బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాము అంటే కాల్దాన్లో ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ కి వెళ్దాం, గుడ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అదే అంటున్నాను కదా. ఇప్పుడు నేను డోర్ తీసి వచ్చినప్పుడు ఇప్పుడు నేను కంప్లీట్ స్వెట్ తో ఉంటాను, ఏది జిమ్ నుంచి వచ్చిన హగ్ చేసుకోలేదు అన్నట్టు. ఏంది శివ నాకు అర్థం కాదు, మనకే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది కదా మనం స్వెట్ తో ఉన్నప్పుడు. దట్స్ వాట్ ఐ ట్రై టు కన్విన్స్ హర్. తనకు అర్థం కాదు నా కోపం వచ్చేది అని అంటే శివ చాలా రేర్ నా కోపం వచ్చేది, అంత ఈజీగా రాదు, చాలా రేర్. అప్పుడప్పుడు కోపం నో వే. సరే ఇప్పుడు ఈ మధ్య నేను కోపం చూసినాను. ఈ మధ్య 4 months నుంచి తగ్గించాడు. యాక్చువల్లీ 1 year నుంచి మా ఇద్దరి మధ్య కోపాలు తప్పాలి. 4 months అసలు నేను రియాక్ట్ అవ్వను. లేదు ఈ తగ్గాడు. నేను ఆల్కహాల్ నుంచి అన్ని కట్ లేదు. సి ఇప్పుడు నేను మీతో గొడవ పడుతున్నాను అని అంటే మీ దగ్గర నుంచి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, అంటే మీ బిహేవియర్ చేంజ్ అవ్వడమో ఏదో. అది రానప్పుడు నేను మీతో గొడవపడి వేస్ట్ కదా. అంటే వాట్ డు యు మీన్? అది ఏదో అడుగుతుంది. ఇప్పుడు అది జరగనప్పుడు నేను గొడవపడి ఎందుకు? చెప్పాలనుకున్నాను, నాకు చెప్పేస్తున్నాడు. నేను అలా లేదు, నేను శివకి ఎగ్జాంపుల్ మా ఇద్దరిది చెప్తున్నాను అంతే. పవన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా? ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా పవన్ వల్లనా? చాలానే. చెప్పు ఒకటి అంటే కాదు, లిస్టే ఉంది. ఏం ప్రాబ్లం ఫేస్ చేసావమ్మా? చాలానే. చెప్పు. శివ ఎంత మంచోడు అంటే జూదం అలవాటు లేదు. నేను తనకి ఫస్ట్ చెప్పింది కూడా అది. ఇప్పుడు ఆమె చెప్తుందా? చెప్పు. కోపం వల్ల నేను చాలానే సఫర్ అయ్యాను యాక్చువల్లీ. 1 yearలో 4 monthsలో ఏమీ లేదు కానీ చాలా మారిపోయాము, ఇద్దరం మారిపోయాము యాక్చువల్లీ. సో కాపురం అనేది చాలా సాఫీగా నడుస్తుంది మాది. 1 yearలో పిచ్చిగా కొట్టుకున్నాం. అవునా? అయితే నేను నా ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అది వెరీ కామన్. 10 ఏళ్ల రిలేషన్ ఉండి మీరు పెళ్లి చేసుకున్నాక కూడా 24/7 మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా చిన్న అవుతాయి. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని ఏమన్నా ఆమె ఎవరు కదా ఆమె ఫ్రెండ్స్ని ఏమన్నా ఇప్పుడు డెఫినెట్గా అవన్నీ అవుతాయి. ప్రతి సిల్లి దానికి కొట్టుకుంటారు. 1 year తర్వాత చూడు కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఈ అవుట్పుట్స్ అనేవి ఎవ్రీ మ్యారీడ్ కపుల్ దగ్గర నుంచి వస్తాయి. నీకే కాదమ్మా, మేమైతే స్టిల్ ఇప్పటికీ కొట్టుకుంటున్నాము. 1 year ఏ మ్యారేజ్ కొత్త కపుల్స్ లో 1 year ఉండే ఉంటాయి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అవ్వడం మధ్యలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యి గొడవలు అనేది స్టార్ట్ అవుతాయి. మీదే కాదు ప్రతి కపుల్లో ఇంతే అని అంటే మేము అప్పుడు రియలైజ్ అయ్యాము. మేము నవ్వుకుంటాం శివ ఇప్పుడు, అంటే మనము ఎంత చండాలంగా కొట్లాడుకునిందంటే ఈ మధ్యలో దీన్ని కొట్లాడుకున్నాం కదా, ఎంత చండాలంగా దీనికోసమా ఇంత రియాక్ట్ అయ్యింది. అసలు అంటే నేను అలా అనుకుంటే అయిపోదేమో, నువ్వు కూడా అలా రియాక్ట్ కాదు. దీనివల్ల అది కట్ అయింది లేకపోవడం ఎలా అంటే లేదు శివ, అసలు కట్ అవ్వడానికి రీజన్ తను కాదు. నాకు కూడా ఉంది సిచ్యువేషన్. అందుకే రాగానే మిమ్మల్ని అడిగా. ఇప్పుడు ఎవరైనా అన్నా ఎందుకురా ఇవన్నీ వదిలే అన్నావా ఎందుకన్నా. నేను తనని ఇంకొక బీప్ వర్డ్ యూజ్ చేసి ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ నన్ను ఇట్లా అన్నాడు అనుకో, ఓకే భయ్యా అని చెప్పేసి వచ్చేస్తాను కానీ గొడవ పడని అన్న.
నాకు దానివల్ల గొడవ పడితే వాడు నన్ను తిట్టిన గొడవ పడితే నాకు ఏమొస్తుంది అంటే వాడి రేంజ్కి నేను తగ్గిపోతున్నా కిందికి, వాడి మైండ్ సెట్కి నేను తగ్గిపోతున్నా అవునవును. అంతే. సో ఇప్పుడైతే సెట్ అయిపోయాం. ఎక్కువ పొజిటివ్ నువ్వా మనోడే. ఇవి చాలా కామెడీగా సిల్లీగా ఉండొచ్చు క్వశ్చన్స్ అని, కాకపోతే మీ పార్ట్నర్ గురించి నీకు ఏం తెలుసా అనేది. ఎస్. ఫేవరెట్ కలర్ ఏంటి బాగుంది? పవన్దా బ్లాక్. అంత ఆలోచించను, బ్లాక్ అంత ఆలోచించను. అంటే ఇప్పుడు దీనివల్ల కొట్టుకోకండి మళ్ళీ. లేదు అంటే గుర్తులేదు. బ్లాక్ అండ్ వైట్. ఐ ప్రిఫర్ బ్లాక్ అండ్ వైట్. సో మోస్ట్లీ బ్లాక్ షర్ట్లు ప్యాంట్లు ఇన్ని ఉంటాయి ఇంట్లో. టీ కాఫీ అలవాటు ఉందా? అలాంటిదంతా ఏం లేదు. యాక్చువల్లీ తలనొప్పి వచ్చినప్పుడే టీ కాఫీలు గుర్తొస్తాయి, లేకపోతే పెట్టుకుంటాడా నువ్వు పెట్టేసిస్తావు? నాకు రాదే. బ్లాక్ కాఫీ కంప్లీట్లీ ఇంటూ బ్లాక్ కాఫీ. ఆయనే పెట్టుకుంటాడు. ఓకే. బుక్స్ ఏమైనా చదివే అలవాట్లు? పబ్జి ఉండే శివ నాకు, కాకపోతే తినతో పెళ్ళైన తర్వాత అంత నన్నే చదువుతున్నాడు. తన్ని చదవడంలో అదే పెద్ద పుస్తకం అయిపోయింది నాకు. సో అది కంప్లీట్ నెవర్ ఎండింగ్ కదా, అది కంప్లీట్ కాదు, అందుకే ఇక వేరే బుక్స్ ముట్టుకోవట్లేదు. అది అవ్వదమ్మా. ఫేవరెట్ మూవీ ఎవరిది అడిగేది? ఓకే, చాలా ఉన్నాయి ఒకటి చెప్పు చూద్దాం. చాలా ఉన్నాయి. మూవీ గ్యాప్ లోనే ఆలోచించేది. గ్యాప్ లోనే అదే నేను కూడా చూస్తున్నాను. విజయ్ సేతుపతివి చాలా ఇష్టం. లేదు, నాకు విజయ్ సేతుపతి చాలా ఇష్టం యాక్టర్ గా. ఆయనతో సినిమా చేయాలి. మూవీస్ అంటే ఇష్టం. నాకు సూపర్ డిలక్స్ ఇష్టం బాగా. Yes. నాకు అంటే Super Deluxe ఇష్టం. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ ఆరెంజ్, రామ్ చరణ్ సార్. ఆరెంజ్ మూవీ అంటే పిచ్చి. నువ్వు చెప్పేస్తున్నావు బ్రో, ఆమె చెప్పాలి. ఆమెకు తెలీదు. ఆరెంజ్ చెప్పలేదు, సూపర్ డిలక్స్ నేనే చెప్పాగా. ఆరెంజ్ మూవీ ఇష్టం బాగా. ఓకే. ఫేవరెట్ టీవీ షో? టీవీ షో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ టీవీ షోస్. ఏది చూడ, నా షో చూడమంటేనే వెళ్ళిపోతాడు బాల్కనీకి. ఓకే. ఫేవరెట్ సాంగ్? సాంగ్ చాలానే ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది కదా. మహాభారతం. ఫేవరెట్ సాంగ్ అంటే మహాభారతం అంటే ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. మహాభారతమే పెట్టుకొని వింటూ ఉంటాడు బాత్రూమ్ లో కానీ, కార్ లో ఎక్కినాక. ఎంత దారుణంగా చెప్తున్నావు తెలుసా? నాకు దారుణంగా కాదు, నాకు నేను ఎప్పుడు ఎక్కడ పెట్టినా నాకు అదే వినిపిస్తుంటది. సో నాకు నేను అదే ఫేవరెట్ అనుకున్నా. మహాభారతం. నేను క్వశ్చన్ చదువుతున్నాను, సడన్ మహాభారతం. నేను ఏదైనా వేరే ఉద్దేశం ఏంటంటే కాలభైరవ అష్టకం కానీ ఇవి. సో నేను బాగా మహాభారతం పెట్టుకోవా నువ్వు? చాలా రేరు. అవునా? నాకు 2 సార్లు 3 సార్లు నాకు అదే ఫేవరెట్ సాంగ్స్ వేరే ఉన్నాయి. ముంబై సినిమా కానీ, అజిత్ గారిది ఒక సాంగ్ ఉంటుంది కదా, తబ్బు గారిది, అజిత్ గారిది, ఏమీ చెప్పవా ఇవన్నీ నా ఫేవరెట్. ఆమె 100 సార్లు పెట్టాను తనకి తెలియదు. పెట్టాడు, బట్ పాడాడు. పాడినప్పుడు అవే బయటకు వస్తాయి ఈ పాటలు. బట్ నార్మల్ టైమ్స్ లో వచ్చేది మాత్రం మహాభారతం సాంగ్. ఇప్పటికి అంటే ఇది నాకు బాగా ఇష్టం, అందుకే వసంతిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు కూడా మహాభారతం సాంగ్ అనేది ఫిక్స్ అయింది కదా, ఫస్ట్ ఫిక్స్ అయింది అదే కూర్చుంటది. 2+2 ఎంత శివ? 4. తను 5 అంటది. 5 అంటే 5 మీదే కూర్చుంటది. అంటే ఒక దాన్ని స్టిక్ అయి ఉంటుంది చూడు. 2+2 ఎంత? 4. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నావు, రాంగ్ అయినా ఉన్న పొలంగా 3 7s ఎంత అడగండి. ప్లీజా ఇవన్నీ తెలిసిన బెట్టింగ్ యాప్ నేను ఎందుకు చేస్తాను? సూపర్ ఇది. అయ్యో రామా. మనోడు కుక్ చేస్తాడు కదా, నేను ఆల్రెడీ చూస్తాను. ఏది మామూలు సిగ్నేచర్ డిష్ ఏంటి? ఏది బాగా వండుతాడు? గ్రీన్ పులావ్. గ్రీన్ పులావ్ చికెన్ ది గ్రీన్ పులావ్ అనేది ఒకటి ఉంటది. అది బెంగళూరుది దొన్నె బిర్యానీ ఉంటది కదా, అది మన తెలంగాణ స్టైల్ 2 మిక్స్ చేస్తే తనది ఒక పులావ్ వస్తుంది. అది ఎప్పుడు చేస్తాడు? వచ్చిందా లేదు, ఒక రోజు చేద్దాం అనుకుని చేస్తేనే దొన్నె బిర్యానీ చేద్దామని అనుకున్నాం, కానీ తర్వాత అప్పుడు చేయలేదా. సో వీళ్ళ స్పైసెస్ చాలా కొంచెం అంటే అంత మైల్డ్ ఉండవు కదా. సో అదేదో మన స్పైసెస్ కొంచెం మైల్డ్ ఉంటాయి, మన తెలుగు వాళ్ళం బాగా తింటాం కదా, అన్ని వేసి పడేసా. నాకు నచ్చిన గాడికి ఏమేమి వేయాలో క్వాంటిటీకి తగ్గట్టు బాగా వచ్చింది. ఇదేదో బాగుందిరా అని చెప్పి. అండ్ పుదీనా అంటే నాకు చాలా ఇష్టం, పుదీనా కొత్తిమీర కానీ ఆ ఫ్లేవర్ ఇంత వేస్తాడు. పుదీనా కొత్తిమీర అంతా గ్రీన్ పులావ్ అంటారు దాన్ని. ఇది గ్రీన్ పులావ్. దాంట్లో అదే చేస్తాడు తెలుసా. గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ బాగా కొంచెం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సెప్టెంబర్ లో ప్లాన్ చేయాలి. సెప్టెంబర్ లో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారా? లేదు చెప్తాను అప్పుడు. నిక్ నేమ్ ఏం పిలుస్తావు? నిక్ నేమ్ శివ్.
శివ. శివ్. ఓ నా పేరు. ఓ నార్మల్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువ? దేంట్లో ఉండడు, చాలా తక్కువ. ఆయన ఐడీలన్నీ నా దగ్గర ఉంటాయి, లాగిన్స్ అన్నీ మొత్తం నా దగ్గర ఉంటాయి. మరి ఎలా చాట్ చేస్తా బ్రో? ఎవరితో బ్రో? ఎవరితో? నేను ఫస్ట్ ఓన్లీ రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. రీల్స్ లో ఏంటంటే ఈ మధ్య ఎక్కువ జిమ్ వస్తున్నాయి, ముందేం వస్తున్నాయంటే ఎక్కువ అవేవో పాములు, మూవీస్, పాములు అవి ఇవి వస్తూ ఉంటాయి. సో డిస్కవరీకి సంబంధించినవి వచ్చేవన్నమాట, ఎక్కువ వస్తూ ఉంటాయి అంతే. అవి రీల్స్ చూసుకుంటాడు, అంటే రీల్స్ మాత్రమే ఇన్స్టా ఉంది. ఏదైనా పోస్టులు పెట్టాలని కూడా నేనే పెట్టుకుంటాను, నా సైడ్ నుంచే కొలాబ్లు వెళ్తాయి ఎక్కువ ఈయనకి. అరే ఏ రోజైనా ఒక పోస్ట్ నీ నుంచి పెట్టురా అని అంటే, అకౌంట్ నీ దగ్గరే ఉంది కదా, నా పోస్ట్ నుంచే పెట్టుకోలే అని అంటాడు. అలా ఆయనది కూడా నా దగ్గర ఉంటుంది. బ్రో నిన్ను అడుగుతాను వాసంతి గురించి. టప్ ఎప్పుడైనా నేను కొట్టిందా సీరియస్గా? కొట్టింది. నేను టక్కడగా చెప్తాను, అంత గ్యాప్ ఇవ్వద్దు మనం. ఏదైనా ఇప్పుడు నేను టోన్ తీసాను అనుకో, టోన్ తీసాను అంటే పాపం తనకి ఏం చేయాలో అర్థం కదా ఆ టైంలో. తను కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి తనకి నిజంగానే. అంటే నేను ఇప్పుడు జస్ట్ ఇందాక అంటే నాకు సోప్ కోసము సోప్ అయిపోయింది, నేను పిలుస్తున్నాను, పిలిచినా కూడా అరుస్తున్నావు ఏంది అని అంటది. అంటే నేను ఇప్పుడు అంత దూరంలో ఉన్నాను అనుకో, శివాని గట్టిగా అరుస్తున్నా, లేకపోతే శివ అంటానా అంతే. ఇప్పుడు దాన్ని గడిచేవేంది, ఎందుకు గడిచినావు అని చెప్పి వచ్చి గొడవ పడుతుంది. ఇప్పుడు అలాంటి టైంలో నేను అరవలేదే అన్నాను అనుకో, ఖాళీగా ఉండకూడదు, అందుకే లేకపోతే ఇంట్లో ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ, అందుకే ఈ మధ్య ఇంట్లో ఉండలేను. అది ఓకే. నువ్వేం చేస్తా నచ్చదు? తన మీద కోప్పడితే నచ్చదు, తను ఏం చేసినా కోప్పడద్దు అంతే. ఇప్పుడు టోన్ రేజ్ చేయొద్దు. ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడగలేదు నువ్వు? కలర్ ఏంటి, డిష్ ఏంటి, ఇలాంటివి నన్ను అడిగావు, కొట్టేటివన్నీ ఏం అడుగుతున్నావు? అంటే నువ్వు కొడతావు తెలుసు. నువ్వు ఎప్పుడో కొట్టాడా? ఎప్పుడో కొట్టాడా? ఆహా లేదు, నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఇంకెందుకు? తోసాడు, ఒక్కసారి అయితే తోసాడు. ఇష్టం లేని పర్సన్స్ ఫ్రెండ్ తనకి ఎవరైనా ఉన్నారా? ఎనిమిస్? సేమ్, తనకు అంత ఈజీగా ఎవరి మీద ఇష్టం పెంచుకోదు, అంత ఈజీగా ఎవరి మీద ద్వేషం పెంచుకోదు. ఇప్పుడు నచ్చని పర్సన్ వచ్చినా కూడా మాట్లాడుతుంది. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. అలా గ్రడ్జెస్ ఏం పెట్టుకోదు, ఎందుకు పోన్లే పాపం అనే రకం. సో ఏం లేదు తనకు అలాగా. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కాకపోతే, సీరియల్స్ కానీ సినిమా టీవీ షోస్ కాకపోతే ఏం చేసేది తన? అది నాకెలా తెలుసు? చెప్పారా? ఒక్క నిమిషం. ఏరోనాటికల్ ఇంజనీర్ అంటది, ఏరోనాటికల్ ఇంజనీర్, పైలట్. అంటే లేదు 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 లేదు, అందుకే డౌట్ వచ్చింది నాకు. సరే ఉన్న బలంగా అడ్డడుగు ఫస్ట్. ఇప్పుడు పైలట్ అంటే నేను ఎంత షాక్ అయినా ఆ రోజు, ఇప్పుడు పైలట్ అయితే నువ్వు అని. యాక్చువల్లీ నాకు పైలట్ అయినా నాకు ఎయిర్పోర్ట్ లో నాకు ఉండాలని ఇష్టం. నాకు వాచ్మెన్ కూడా చేయొచ్చు, సెక్యూరిటీ కూడా చేయొచ్చు. ఎందుకు నార్మల్ గా ఎయిర్పోర్ట్ ఉండాలంటే అన్ని చేయొచ్చు నాన్న. ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎయిర్ హోస్టెస్ గాను, లేకపోతే పైలట్. ఫస్ట్ పైలట్ అనుకున్నా, నేను చదివిన చదువు పైలట్ కాదనుకుని ఒకసారి గుద్దింది. ఆ ఫ్లైట్ దొరుకుంటే ఈ పాటికి నాకే 2-3 సార్లు ఎదురైంది గల్లీలో. ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది. నేను కదా ఫోన్ గుర్తుందా నీకు? 2-3 సార్లు ఫోన్ చేసినా ఏం అలా తిప్పుతున్నా. ఇష్టమైన ఫుడ్ దానికి? తనకి పప్పు, ముద్దపప్పు, ఆవకాయ, రసం. ఇప్పుడు ఈ మధ్య నేను చేసే పచ్చి పులుసు. ఇలాంటివి చేయండి, వస్తా. పచ్చి పులుసు ఇలాంటివి చేయండి, డెఫినెట్ గా. సెప్టెంబర్ కూడా అవసరం లేదు, ఇప్పుడే వండి పెడతా దీని తర్వాత. పని ఉంది. ఏం నచ్చింది వాసంతిలో నీకు? ఆలోచించుకున్నా కాసేపు. ఏంటిది ఆలోచించుకున్నా కాసేపు అంటున్నా, తనలాగా ఆలోచించుకున్నా అంటున్నాను. నాకు వసంతిలో నాకేం నచ్చింది అంతే కదా చెప్పాను కదా. నాకు డే 1 నేను ఇందాకే చెప్పాను కదా, షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎలాంటి ఏమంటారు యాటిట్యూడ్ కానీ ఈగోలు కానీ ఉండదు మనిషికి. ఎవరు వచ్చినా కూడా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తుంది. తనకి ఎలాంటి భేదాలు ఉండవు భయ్య. అంటే వర్గ పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఎలాంటి మనుషులందరూ ఒకటే అనే రకం. నేను చెప్తున్నాను కదా, నేను ఇంత మంచోడిని అయితే తను ఇంత మంచి. నాకు అంటే బేసిక్గా నన్ను ఎవరైనా మంచోళ్ళు అనుకుంటే మాత్రం నాకన్నా పొరపాటు గ్యాప్లో వేసేస్తున్నారు కదా నన్ను. సో అదే అంటున్నాను, తను షీఈస్ జెమ్.
అన్ని విషయాల్లో కొన్ని విషయాలు అంటే నా విషయాల్లో వేరేలా ఉంటుంది భయ్య ఇలా గిచ్చుతుంది అంటే గిచ్చుకోవాలి మళ్ళీ తిరిగి మాట్లాడదు మాట్లాడితే మళ్ళీ అది గొడవ గిచ్చుకో ప్రకాష్ రాజ్ అవుతుంది నేను ప్రకాష్ రాజ్ పక్కన ఉంటారు కదా నేను ఇప్పుడు గిల్లితే గిల్లించుకోవాలి అంతే అని కూడా అరవద్దు ఇండస్ట్రీయే ఇంకా మీ జర్నీ మొత్తం ఇంకా ఇండస్ట్రీలోనే ఉంటే ఇండస్ట్రీలో ఉంటారు వేరేది ఏం ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అలాంటి ఏం ఆలోచన ఏం లేదు లేదు ఉంది మాకు ఇండస్ట్రీ తర్వాత మేము ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుందాము అని చెప్పి మాకు థాట్స్ అయితే ఉండే అవి కూడా ఒక 1 month నుంచి మాకు డిస్కషన్స్ ఈ గొడవలన్నీ అయిపోయాయి కదా మాకు ఆ 1 year అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి ఏంటంటే అసలైన కాపురం అనేది స్టార్ట్ అయింది ఏం చేసుకోవాలి నెక్స్ట్ ఏం కొనాలి ఏం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఈ థాట్స్ మీద ఇద్దరం అనేది కూర్చుంటున్నాం ఇంకా నాకు చాలానే ఉన్నాయి అంటే లైక్ ఆవులు కొనాలి ఒక 10 ఎకరాలు భూమి కొనాలి నాకు అగ్రికల్చర్ అంటే బాగా ఇష్టం కల్టివేటింగ్ ఇవంతా నాకు ఆవులు అంటే బాగా ఇష్టం నాకు బాగా పిచ్చి అంటే నేను చెప్పాలి అంటే సనాతని అంటారు కదా సనాతని బాగా ఆవులంటే ఇష్టం అంట అందుకే ఇది చిన్న దూడ ఇది చిన్న దూడ సో లేదు మేము ఎవ్రీ సాటర్డే ఇద్దరం కలిసి ఇక్కడ మన గోశాల ఉంది మీకు ఐడియా ఉందా గోశాలకి వెళ్ళాను ఇక్కడ ఎక్కడికి వెళ్ళాను అది ఎక్కడ అనేది నాకు తెలియదు ఓకే ఎవ్రీ 4 months నుంచి మేము 4 months నుంచి ఎవ్రీ సాటర్డే ఇంకా వెళ్ళి డెఫినెట్ గా ఎంత బిజీ ఉన్నా శివ ఏ షూట్ ఉన్నా ఎక్కడికి వెళ్ళేది ఉన్నా వి విల్ డెఫినెట్లీ స్పెండ్ లైక్ 10 to 15 minutes మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను తను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను వాళ్ళకి గోల్ మంచిగా ఒక లడ్డు లాగా అన్ని చేసి బెల్లము ఉలువలు ఏంటి బ్లాక్ ఏందన్నా అది నువ్వులు అంటారు కదా శివ నల్ల నువ్వులు అంటారు అన్ని వేసి మంచిగా దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి నేనేమో తోటకూర తీసుకోవాలి తోటకూర ఇంత బంచ్ తీసుకెళ్ళి మేము వెళ్ళి కూర్చొని మంచిగా 1 hour టైం స్పెండ్ చేసుకొని వస్తాం ఎవ్రీ సాటర్డే చేస్తున్నాం ఇది మేము పెట్టుకున్నాం ఎవ్రీ సాటర్డే చెయ్యాలి అంటే ఇష్టం మాకు అంటే బాగా చాలా ఇష్టం సో అదే ఫ్యూచర్లో ఇంకా చాలానే ఉన్నాయి డెఫినెట్గా కొనాలి కొన్ని ఆవులు అయితే కొనాలి ఆవులు ఇది పెట్టేస్తావు పాల వ్యాపారం పెట్టేస్తా దాంట్లో తప్పేం లేదు అదే తప్పేం లేదు పెడతావా అంటున్నా పెడతా దాన్ని వ్యాపారం అంటే అది డైరీ అలా లేదు ఒకవేళ నా రాతలో డైరీ పెట్టాలి అని రాసుంటుంటే నేను డెఫినెట్గా పెట్టాను డైరీ కూడా చాలా బూమింగ్ కదా శివాది అదే ఇంకొకటి మీకు క్వాలిటీ మిల్క్ ఫ్రెష్ మిల్క్ మీకు అప్పటికప్పుడు దొరుకుతుంది జనాలకి అవగాహన వచ్చేసింది మిల్క్ ప్యాకెట్స్ చూడండి మీరు టీ స్టాల్స్ రెస్టారెంట్స్ తప్ప ఎవరు వాడుతున్నారు చెప్పండి అవును ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మేము బ్యాచిలర్స్ అన్నారు కదా మేము బ్యాచిలర్స్ కూడా బర్రె పాలే తెచ్చుకుంటున్నాం రోజు బయట నుంచి ఎవ్రీడే అవునా ఇంట్లోనే పెరుగు అన్ని చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా అంటే పెరుగు కానీ పాలు కానీ ఏదైనా ఏంటి బ్రో మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సీరియల్ ఒకటి నడుస్తుంది సో ఇంకా దీని తర్వాత దీనైతే మూవీ సైడ్ నేను ఇంకా బిజినెస్ సైడ్ దిగుదామని చెప్పి కొంచెం ప్లాన్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇల్లు ఇంకా ఏమి ప్లాన్ కొనుక్కోలేదు ఫస్ట్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి ఓన్ హౌస్ ఉంది ఓన్ హౌస్ అయితే ఉంది మనకు సొంతంగా కావాలి కదా అది ఆ ఫీల్ వేరు కదా మన అంటూ ఒకటి కొంచెం ప్రతి ఒక్కరు ఇల్లులు గృహప్రవేశాలు అదే బిజినెస్ ఇవి కొంచెం టైం పడుతుంది ప్రతి మనిషి లైఫ్ లోను అన్ని వస్తాయి కొంచెం టైం పడుతుంది అయ్యింది 1 year లో మేము ఎంత చేసుకోగలం మేము ఈ 1 year లో చాలా లేదు దాంతో పాటు సేవింగ్స్ కూడా చేసాం అన్ని గొడవలు ఏం లేవు శివ మీరు పదే మీరు అస్తమానం గొడవలు అంటే జనాలు సేవింగ్స్ చేస్తాం మేము మళ్ళీ ఇంకొకటి ఆ గొడవల్లో కూడా ప్రేమలు ఉంటాయి మళ్ళీ ఆ గొడవల్లో కూడా తిన్నావా ఎంత దూరం ఉన్నా సరే తను కాల్ చేయడం నేను కాల్ చేయడం హలో తిన్నావా అట్లా కాదు తిన్నావా ఎందుకు తినలేదు ఇట్లుంటది అంటే దాంట్లో అంటే అది ఎలా అంటే శివ అంటే గ్యాప్ ఇవ్వము కనీసం గొడవ పడ్డానికైనా అంటే అట్లయినా మాట్లాడొచ్చేమో అని చెప్పేసి గొడవ పడేవాడు నిజమే శివ నేను తనకు 100 సార్లు చెప్పేవాడిని నేను ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించకపోయినా నేను మాట్లాడకపోయినా నేను అడగండి మీరు కావాలండి 2-3 hours నా కళ్ళ ముందు కనిపించకపోతే ఎట్లనే అయిపోతుంది నాకు కనిపించాలి అంతే లేదా నాతో ఫోన్ మాట్లాడాలి తన దగ్గర నుంచి కాల్ రాకున్నా సరే నేను ఎందుకు కాల్ చేయలేదు నాకు 3 hours అవుతుంది డెఫినెట్గా చేస్తుంది ఇది చేయకపోతేనే ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం కాదనిపిస్తుంది మనకి అదొక ప్రాబ్లం అది భయం అవుతుంది నాకు ఏదో జరిగింది పెట్టా అని సో బేసిక్గా గొడవలు పడితే మాట్లాడకుండా ఉండకండి గొడవ పడుతూ మాట్లాడు తన కళ్ళ ముందు ఉండాలి గొడవ పడినా కూడా నా కళ్ళ ముందే ఉండి గొడవ పడరు ఏదైనా కొడితే కొట్టు నో అబ్యూజివ్ వర్డ్స్ కొడితే కొట్టు నిన్ను హర్ట్ చేసుకోకు
నన్ను కొట్టు కావాలంటే ఓ 2 దెబ్బలు కొట్టు గమ్మున పోయి మళ్ళీ కూర్చొని కూర్చో తిను అది మళ్ళీ తిండి మీద చూపించద్దు మళ్ళీ నీకేమన్నా నేనేంటంటే తన కళ్ళ ముందు ఉండాలని నాకు తెలుసు, నేను అదే చేస్తా. పారిపోతా అంటది మా ఏంది తిరుపతికి వెళ్తా మా దేనికి వెళ్తావు ఆడికెళ్తా ఈడికెళ్తా కార్ వేసుకొని వెళ్ళిపోతా. ఇదొక దరిద్రం శివ. నేను చెప్పడం మర్చిపోయి ఆ బీఆర్సీలు ఉన్నప్పుడు కార్ వేసుకొని డింగా వెళ్ళిపోతుంది. నైట్ ఏంది 11 అయినాడు వాళ్ళని. ఈ మనిషి అనేటప్పుడు ఇప్పుడు డెఫినెట్ గా కోపం వస్తుందా రాదా? నేను ఉప్పు కారమే తినేది. ఇక ఆ టైంలో ఏమనిపిస్తుంది శివ? ఇప్పుడు సడన్ గా ఏదైనా జరగరాంది ఏదైనా జరిగితే వెళ్ళిపోతావా? ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఒక్కసారే వెళ్ళాను, ఫోన్ ఆఫ్ చేస్తుంది. కోపం అంత కోపం వచ్చేస్తుంది. ఒక్కసారే వెళ్ళాను. ఇప్పుడు అవన్నీ రీకలెక్ట్ చేసుకొని నవ్వుకుంటాం. కాదు మీ ఇద్దరు బ్రేకప్లకి ఒకరి బ్రేకప్లు ఒకరు చెప్పుకున్నారా? అసలు బ్రేకప్ ఉంటుంది కదా చెప్పుకోవడానికి. ఏం బ్రేకప్లు ఉన్నాయి? నో బ్రేకప్స్. కానీ దేని తెలిసి నాకు అర్థం కాదు. ఒకరు బ్రేకప్స్ ఒకరు చెప్పుకున్నారా అంటున్నా. బ్రేకప్స్ ఎక్కడ ఉన్నాయి? నార్మల్ గా నేను రీసెంట్ గా ఒక సినిమాలో కానీ లేకపోతే ఎందులోనే నేను చూస్తే లైక్ ఒకరు షేర్ చేసుకుంటే డ్రాగన్ సినిమాలోనే డ్రాగన్ సినిమాలోనే చెప్పుకున్నారా? ఇద్దరు చెప్పుకుంటారా అని అడుగుతున్నా. అసలు బ్రేకప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను స్టోరీలు మీరు ఏమైనా ఎప్పుడు చెప్పుకున్నారా? ఎక్స్ ఉండాలి కదా. ఎక్స్ ఉందా ఇలా బ్రేకప్ అయిపోయింది షేర్ చేసుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ అనమాట, ఒక బ్రేకప్స్ అన్ని తీసుకొచ్చి నా వైఫ్ కి చెప్పాలని. కానీ నాకు లేదే. చెప్పావన్నీ కెమెరా ముందు నువ్వు చెయ్యకు అన్ని చెప్పేస్తా. చెప్పు. చిన్నప్పుడు నా టీచర్ ని లవ్ చేసిన దగ్గర నుంచి అన్ని ఇది బిఫోర్ మ్యారేజ్ 100 స్టోరీలు 100 స్టోరీలు లేదు. ఎక్సెల్ అనొద్దులేండి సార్. కాకపోతే అందరు మంచి వాళ్ళు. ఎక్స్ అంటే భూతే ఉందా అంటే ఎందుకులేండి అట్లా అని కాదు కానీ అదేం లేదు. ఎక్కడికి వెళ్తుంది టాపిక్? నేను స్టార్టింగ్ అడిగాను నేను. ఎక్స్ అంటే ఎక్స్ వద్దు అన్నదిలే మంచి. బేసిక్ గా అందరు మంచోళ్ళే శివ. జనాలందరూ మంచోళ్ళు. పరిస్థితులు మాట్లాడుకున్నాము. బీమ్ బ్యాగ్ వేసుకొని ఆడు కూర్చున్నా, నేను సోఫా మీద కూర్చున్నా. అది ఇది పొద్దున బాగానే మాట్లాడి. ఇక్కడ చెప్పేకి నీకు ఎక్స్ ఉండాలి కదా. ఉండేది కాదురా ఎక్స్. సో అదేం లేదులేండి శివ. ఒక టైంలో మనిషి ఇంకొక మనిషి డెఫినెట్ గా ఇష్టపడతాడు. అదే చెప్తున్నాను నేను. అదే చెప్తున్నాను డెఫినెట్ గా. లేదుగా గ్యాప్ లా. సో మనం మనుషులు మనం ఏంటి ఇప్పుడు జంతువులను ఇష్టపడ్డా కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కానీ మనం పెళ్ళైతే ఏం చేసుకోం కదా. మనుషులనే ఇష్టపడతాము. గ్యాప్ లో హ్యాండ్ చూపించాడే నీకు అర్థం కాలేదు. జంతువులు అన్నప్పుడు జంతువులు తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి. ఇంత గ్యాప్ లో ఇంత పెద్ద మాట అంటాడు నాకు తెలియదు. నేను అనలేదు అసలు, నిన్ను ఉద్దేశించలేదు. సో మనుషులం కాబట్టి డెఫినెట్ గా ఇష్టాలు పెరుగుతాయి ఒక మనిషి మీద. అది వర్కౌట్ కాని సమయంలో అది వాళ్ళ తప్ప మన తప్ప అని పక్కన పెడితే అది పరిస్థితుల ప్రభావం. అక్కడ బాగున్నప్పుడు బాగుండి బాగాలేనప్పుడు బాగుండపోవడం అనేది దరిద్రం శివ. బాగాలేనప్పుడు కూడా కొన్ని ఆలోచించి మనం అవతల వాళ్ళకి అదే ఫ్రీ స్పేస్ ఇచ్చేసి మనం వీ షుడెంట్ డిస్రెస్పెక్ట్ ఎనీవన్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చా? మంచిగా షేర్ చేసుకున్నాను. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడగొచ్చా? మీరు ఇంకా లైఫ్ లో మంచిగా సక్సెస్ గా వెళ్ళాలని. డెఫినెట్ గా మీరు కూడా ఉంటారు మాతోని మా గ్రోత్ లో. ఓకే, నేనే కావాలని స్కిప్ చేశాను. మీ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఒకటే జీవితంలో. పిల్లలు అయిపోయి హ్యాపీగా ఉన్నారు. మనకి ఎందుకు ఇంకా పిల్లలు ఉన్నారా? ఇంకా మనకి పిల్లలు ఉన్నారా? ఐ మీన్ సారీ పర్సనాలిటీ అంటే నీకెందుకు అని. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచిగా ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఈ సినిమాలు మంచిగా రిలీజ్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలని, మీ సినిమా రిలీజ్ టైం నేనే ప్రమోషన్ చేస్తా. డెఫినెట్గా అండ్ ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్ ది బెస్ట్, సక్సెస్ అవ్వాలి. సో ఇంకా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ యాంకర్ అవ్వాలి. మీరు చాలా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యూమన్ గా పర్సన్ గా నాకు తెలుసు కాబట్టి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టము. వచ్చేసరికి కిందకి. అండ్ ఇద్దరం ఒక మాట చెప్పాలనుకుంటున్నాము. డెఫినెట్లీ సే నో టు బెట్టింగ్. చేయకండి. అంటే అండ్ నేను పెట్టిన తర్వాత కూడా నేను మీకు ఇది 1 year బ్యాక్ జరిగింది నోట్ అనేది పెట్టడం జరిగింది అందరికి అవేర్నెస్ కోసం. సో అదే నేను సేమ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎంకరేజ్ చేయకండి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు